నమస్తే, వెల్కమ్ టు వార్ రూమ్. నేను బలరాం. తెలంగాణలో డిఎస్సి వివాదం చెలరేగిపోతున్న పరిస్థితి. ఇవాళ ముఖ్యంగా డిఎస్సి వ్యవహారంలో అనేక మంది నిరుద్యోగులు ఇవాళ రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తున్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. అయితే తెలంగాణ వ్యాప్తంగా ఇటువంటి సిచ్యువేషన్ రావడానికి కారణాలు ఏంటి అన్న విషయాలను చూసుకుంటే అనేక రకాల కారణాలు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఇవాళ వెంటనే అన్ని పరీక్షలు ఉండడం, ముఖ్యంగా టెట్కి దగ్గరలోనే ఇవాళ డిఎస్సి ఉండడం అన్నది వివాదాస్పదంగా మారుతుంది. ఈ వ్యవహారంపై ఇప్పటికే టెక్నికల్గా కూడా ఇది సాధ్యం కాదు. గతంలో ఇప్పుడు నిర్వహించినప్పుడు టెట్కు తర్వాత డిఎస్సికి కనీసం 45 రోజుల గ్యాప్ ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితి కూడా లేకుండా డైరెక్ట్గా టెట్కు దగ్గరలోనే ఇవాళ డిఎస్సి నిర్వహిస్తున్నారు అన్నది నిరుద్యోగుల వాదనగా కనిపిస్తుంది. అయితే నిరుద్యోగులు చెప్తున్న మాట, ఇవాళ అంత సిలబస్ ఉంది, దాన్ని మేము ప్రిపేర్ అవ్వడానికి కనీసం 3 నెలలు సమయం ఇవ్వాలి అని చెప్పి. కానీ ప్రభుత్వం నుంచి వస్తున్న ఆర్గ్యుమెంట్ డిఫరెంట్గా ఉంది. ఇప్పుడు ఎవరైనా ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వాలని అడగాలి, కానీ ఇప్పుడే వద్దు అని చెప్పి చెప్పడంలో ఆంతర్యం ఏంటి అన్నది వాళ్ళ ప్రభుత్వం నుంచి స్ట్రైట్గా వస్తున్న ప్రశ్న. ఇదంతా కూడా ప్రతిపక్షాలు చేస్తున్న కుట్రగానే ఇవాళ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తుంది. ఖచ్చితంగా ఇది బీఆర్ఎస్తో పాటు ఇవాళ కోచింగ్ సెంటర్ల కుట్ర అన్నది ముఖ్యమంత్రి స్ట్రైట్గానే అలిగేషన్ చేసిన పరిస్థితి. నిన్న జరిగిన మీటింగ్లో ముఖ్యమంత్రి గారు నేరుగానే మాట్లాడారు ఆ విషయంలో. ఇదంతా కూడా కోచింగ్ సెంటర్లంతా కలిసి ఒక కుట్ర చేస్తున్నాయి. ఇది వాయిదా వేసుకుంటే ఆ 3 నెలలు ఏదైతే సమయం వస్తుందో ఆ 3 నెలలకు ఒక్కొక్క కోచింగ్ సెంటర్ కనీసం 100 కోట్లు సంపాదించాలి అని టార్గెట్ పెట్టుకున్నాయి. దానికి సంబంధించి పైరవీలు కూడా నా దగ్గర జరిగాయని చెప్పి ముఖ్యమంత్రి నేరుగానే చెప్పారు. తన దగ్గర కూడా పైరవీ చేస్తూ కొంతమంది వచ్చారు. దీన్ని వాయిదా వేయమని చెప్పారంటే వాయిదా వేయడం ద్వారా ఈయనకి ఏదో ప్రయోజనాలు చేస్తారు అని చెప్పి చెప్పడం ద్వారా ముఖ్యమంత్రి గారు కూడా ఒక సీరియస్ ఇండికేషన్ ఇచ్చారు. అయితే ఇదంతా కూడా కోచింగ్ సెంటర్ల కుట్ర అన్నది, అదేవిధంగా ప్రతిపక్ష పార్టీలు ముఖ్యంగా బీఆర్ఎస్ని ఉద్దేశించి ఆయన చేసిన కామెంట్స్ అంతా కూడా కనిపిస్తున్న పరిస్థితి. మరి ఏం జరుగుతుంది? ముఖ్యంగా ఇవాళ ఓయూలో ఆందోళన చేస్తున్న విద్యార్థుల పట్ల పోలీసులు కొంత దురుసుగా ప్రవర్తించారు. వారు ఓవర్ యాక్షన్ చేసిన సిచ్యువేషన్ మనం చూసిన పరిస్థితి. మరి ఇవాళ నిరుద్యోగులు ఎవరైనా ఆందోళన చేస్తే మరి దాని మీద అవసరం అనుకుంటే చర్చలు జరపాలి. చర్చలు జరిపి వారిని కన్విన్స్ చేయాలి, లేకపోతే ప్రభుత్వమే కన్విన్స్ అవ్వాలి. కానీ మరి వారి పట్ల పోలీసులు ఇటువంటి వ్యవహార శైలి అన్నది మరి ఎంతవరకు సమర్థనీయం అన్నది కూడా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. డిఎస్సి నిరుద్యోగులకు సంబంధించి ఇవాళ అనేక అంశాలు ఉన్నాయి. వీటి మీద మనం ఇవాళ డిబేట్లోకి వెళ్దాం. డిబేట్లో వెళ్ళడానికి ముందు ఒకసారి ముఖ్యమంత్రి గారు నిన్న మాట్లాడిన మాటలు ఏంటో ఒకసారి చూద్దాం. అధికారంలోకి వచ్చిన వెంటనే 90 రోజుల్లో 30,000 ఉద్యోగ ఖాళీలు భర్తీ చేసి నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా? ఇదే కాదు, డిఎస్సి నోటిఫికేషన్ గ్రామాలలో, తండాలలో, గూడాలలో పేదోళ్ళ పిల్లలు చదువుకోవాలి, టీచర్ల నియామకాలు చేపట్టాలి అని డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి 11,500 ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయడానికి ఇవాళ పరీక్షలు పెడితే ప్రతి తలమాసినోడు వచ్చి డిఎస్సి పరీక్షను పోస్ట్ పోన్ చేయమంటారు. నేను అడగదలుచుకున్న ఈ వేదిక మీద నుంచి 10 ఏళ్ళ డిఎస్సి నోటిఫికేషన్ ఇయ్యనందుకే కదా పిల్లలు కొట్లాడింది, పరీక్షలు పెట్టమన్నది. 2022లో నోటిఫికేషన్ ఇస్తే ఇప్పటి వరకు పరీక్షలు జరగలేదు, పెట్టమనే కదా అన్నది. ఇవాళ డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి పరీక్షలు పెడుతుంటే కొంతమంది టిఆర్ఎస్ సన్నాసులు పరీక్షలు రాయనోళ్లను, చదువు రానోళ్లను ఇవాళ ఈ ప్రభుత్వం పరీక్షలు వేయాలంటారు. గ్రూప్ 1 పరీక్షలు వాయిదాలు వేయాలంటారు. ఇప్పుడు మెయిన్ ఎగ్జామ్స్ మనం పెట్టాలంటే 1:50 కాదు, 1:100 విలువని అంటారు. అంటే ఒక ఉద్యోగం ఉంటే 50 మందిని ప్రాథమిక పరీక్షలలో పాస్ చేసి మెయిన్ ఎగ్జామ్స్కు పిలుస్తామని చెప్పినాం. సగం దూరం వచ్చినాక ఇప్పుడు 50 కాదు 100 మంది పిలువ అంటాడు. ఏందయ్యా ఈ దొంగన కొడుకుల ఆలోచన అంటే 1:100 పిలువంగానే కోర్టు స్టే ఇస్తుంది, పరీక్షలు రద్దు చేస్తుంది. నువ్వు నోటిఫికేషన్లా 1:50 ఇచ్చి పరీక్షలు అయిపోయినాక 1:100 ఎట్లా పిలుస్తావు? ఒక ఉద్యోగానికి 50 బదులు ఒక ఉద్యోగానికి 100 మందిని ఎట్లా పిలుస్తావు? అది తప్పు అని కోర్టు పరీక్షల్ని రద్దు చేస్తుంది. ఈ దొంగలంతా గూడుపుటాన్ని చేసి ఆ పరీక్షలు పోస్ట్ పోన్ చేయమంటారు. ఇట్లనే గ్రూప్ 2 కూడా, అట్లనే గ్రూప్ 3 కూడా ఈ పరీక్షలు పోస్ట్ పోన్ చేస్తే కోచింగ్ సెంటర్లు బతుకుతాయి. ఒక్క నెల ఏదైనా పరీక్షలు గ్రూప్ 1 గ్రూప్ 2 పోస్ట్ పోన్ చేస్తే ఒక్కొక్క కోచింగ్ సెంటర్కు 100 కోట్ల రూపాయల ఫీజులు వస్తాయి. ఇవాళ కోచింగ్ సెంటర్ల మాఫియా కొంతమంది కిరాయి మనుషులను పెట్టి ఆ కిరాయి మనుషులతో రోడ్ల మీద ధర్నాలు చేసి పరీక్షలు పోస్ట్ పోన్ చేయమని అడుగు.
ఇది ముఖ్యమంత్రి గారు చెప్తున్న మాట. ఖచ్చితంగా ఇదంతా కూడా ఒక కుట్రలో భాగమే. ఖచ్చితంగా ఇదంతా కూడా లీగల్గా ఇష్యూలో ఇరికిచ్చేసి న్యాయపరమైన సమస్యలు క్రియేట్ చేసి నోటిఫికేషన్లు ముందుకు సాగకుండా చేయడం ద్వారా మమ్మల్ని కూడా ఉద్యోగాలు ఇవ్వకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారు అన్నది ఆయన ఆరోపణ. స్ట్రైట్గానే ఇవాళ కోచింగ్ సెంటర్ల మీద ఆయన ఆరోపణ చేశారు. కానీ అనూహ్యంగా ఇవాళ జనసమితికి సంబంధించి ప్రొఫెసర్ కోదండరామ్ గారు మాట్లాడారు. ఆయన మాట్లాడుతున్న మాటలు మరి చూస్తే పూర్తిగా దీనికి విరుద్ధంగా కనిపిస్తున్నాయి. ఇవాళ ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట ఒకటి, ఇవాళ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్న జనసమితి అధినేతగా ఉన్న ప్రొఫెసర్ కోదండరామ్ గారి మాట ఇంకొక రకంగా కనిపిస్తోంది. ఇవాళ కోదండరామ్ గారు ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. ఈ పరీక్షల అభ్యర్థులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద ఇవాళ ప్రొఫెసర్ హరగోపాల్ గారితో పాటు నేను కూడా వెళ్ళి ఆ సమస్యలన్నింటినీ కమిషన్ చైర్మన్ శ్రీ మహేందర్ రెడ్డి గారి దృష్టికి తీసుకొని వెళ్ళినాం. అట్లాగే డిఎస్సిలో గ్రూప్ 2కు మధ్యన ఎక్కువ సమయం లేనందున డిఎస్సిని కొంత వాయిదా వేయాలనేటువంటి మాట కూడా వారికి చైర్మన్ గారికి వివరించడం జరిగింది. వీటన్నింటి మీద చైర్మన్ గారు కూలంకుషంగా చర్చించి ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని. రైట్. విద్యార్థుల ఆందోళనను అర్థం చేసుకోవాలన్న అభిప్రాయం ఇవాళ కోదండరామ్ గారి మాటల్లో కనిపిస్తోంది. అయితే కాకపోతే డిఎస్సికి సంబంధించి టీఎస్పీఎస్సీ చైర్మన్కి ఎందుకు చెప్పారు అన్నదే కొంత ట్రోల్ నడుస్తుంది. కానీ ఏది ఏమైనా ఆయన అభిప్రాయం మాత్రం నిరుద్యోగులకు సంబంధించిన ఆందోళనను అర్థం చేసుకోవాలి. ఇవాళ వెంటనే ఉన్న పరీక్షల నేపథ్యంలో ఎక్కడో ఒక దగ్గర కొంత గ్యాప్ వస్తేనే బాగుంటుంది అన్న అభిప్రాయము ఇవాళ చాలామంది నిరుద్యోగులు ఎవరైతే ఆందోళన చేస్తున్నారో వారికి అనుకూలంగానే ఉన్న పరిస్థితి. అయితే ఇవాళ కొన్ని హార్ట్ని టచ్ చేసే కొన్ని బైట్స్ ఇవాళ మనకు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయి. చాలామంది విద్యార్థులు, నిరుద్యోగులు వారంతా కూడా కొన్ని మాటలని వాళ్ళ ఆవేదనను రికార్డ్ చేసి సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నారు. వారు ఏం మాట్లాడుతున్నారు, వారి మాటలు ఏంటి ఒకసారి చూద్దాం. చూసిన తర్వాత డిబేట్లోకి వెళ్దాం. సీఎం రేవంత్ రెడ్డి గారికి ముందుగా నమస్కారం చేసుకుంటున్నాను. ఎందుకంటే డిఎస్సి సిలబస్ చాలా ఎక్కువగా ఉంది. నాకు 3 పిల్లలు ఉన్నారు. ఆల్రెడీ పిల్లల్ని చూసుకొని చదువుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది. టెట్కి డిఎస్సికి మధ్యలో టైం 20 డేసే ఉంది సార్. మీకు కాలు మొక్కుతా సార్, మీకు దండం చేస్తా సార్, డిఎస్సి పోస్ట్పోన్ చేయండి సార్, మీకు కాలు మొక్కుతా సార్. నా భర్త నా మీద నమ్మకం చాలా పెట్టుకున్నాడు. నమ్మకాన్ని మమ్మ చేస్తున్నాను అనిపిస్తుంది సార్. బతకాలనిపిస్తలేదు నాకు. ప్లీజ్ సార్ పోస్ట్పోన్ చేయండి సార్, మీ కాలు మొక్కుతా. మా ప్రయత్నం చాలా చేస్తున్నాం కానీ మీరు అంతా టీఆర్ఎస్ వాళ్ళు చేపిస్తున్నారని అంటున్నారు. అదేమి లేదు సార్, మా సొంత ప్రయత్నంగా చేస్తున్నాం సార్. మీ కాలు మొక్కుతా సార్, టీఎస్సీ పోస్ట్పోన్ చేయండి సార్. ప్రతి ఒక్కరము ఇంత మానసిక బాధను భరించలేకపోతున్నాం. మీ దాకా మేము ఈ వీడియోస్తో వచ్చాము అంటే మేము మానసికంగా ఎంత క్షోభపడుతున్నామో మమ్మల్ని అర్థం చేసుకోండి సార్. మేము డిఎస్సికి వాయిదా కావాలని అడుగుతున్నాం. ఎందుకంటే మాకు టెట్ పెట్టారు సార్, డిఎస్సి పెట్టారు. మా నిరుద్యోగుల ఉనికిని గుర్తించిన గొప్ప మనిషి మీరు సార్. లేకపోతే ఈ రోజు మేము అదే డిఎస్సిని వాయిదా వేయమని ఎందుకు అడుగుతున్నామంటే మాకు సమయం సరిపోతలేదు సార్. అంటే మేము మానసికంగా చాలా క్షోభ అనుభవిస్తున్నాం సార్. మేము ఎవరితోని మాకు సంబంధం లేదు, ఏ రాజకీయ పార్టీలతో మాకు సంబంధం లేదు. ఎందుకంటే మేము నిరుద్యోగులం సార్. మేమందరం పేదవాళ్ళం, పేద బతుకులు మాయి. మేము జాబ్లు వస్తేనే మా బతుకులు మారుతాయి సార్. మా బతుకులు మార్చనీకి వచ్చిన ఒక గొప్ప మనిషి సార్ మీరు. మాకు టెట్కు అండ్ డిఎస్సికి మధ్యలో చాలా తక్కువ సమయం ఉంది. అందులో కూడా హెచ్డబ్ల్యూ ఎగ్జామ్, డిఓ ఎగ్జామ్ అండ్ సీటెట్ ఎగ్జామ్, ఇవన్నిటి వల్ల మేము ఎగ్జామినేషన్కి ప్రిపరేషన్ చేయడానికి సమయం అనేది మాకు సరిపోవడం లేదు. ఎగ్జామ్స్ని పోస్ట్పోన్ చేసి సెప్టెంబర్లో ఎగ్జామ్ పెడితే డిసెంబర్ లోపు రిక్రూట్మెంట్ అంతా ప్రాసెస్ కంప్లీట్ చేసుకోవచ్చు. ఈ మధ్యలో విద్యా వాలంటీర్ని గవర్నమెంట్ నియమించుకుంటే ఎటువంటి సమస్య రాదు. ఇది ఎవరైతే డిఎస్సి అభ్యర్థులుగా ఆస్పిరెంట్స్ ఉన్నారో వారంతా కూడా చెప్తున్న మాటలు. మనం కొన్ని వీడియోలు మాత్రం ఇవ్వడం జరిగింది. చాలామంది ఇటువంటి వీడియోలతో ముందుకు వస్తున్నారు. ఇప్పటికే ఆందోళన జరుగుతోంది. ఉస్మానియా యూనివర్సిటీలో ఇవాళ జరిగిన పరిణామాలు కూడా కొంత ప్రభుత్వం సీరియస్గా చూడాల్సిన అవసరం ఉంది. పోలీసులు అంత దురుసుగా ఇవాళ నిరుద్యోగుల మీద ఎందుకు వ్యవహరించాల్సి వచ్చిందో కూడా ప్రభుత్వం కొంత ఆలోచించుకొని దాని మీద అవసరం అనుకుంటే విచారణ జరిపించి ఆ పోలీసులు ఎవరో
వారి పట్ల కొంత సీరియస్గానే వ్యవహరించి వారిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది అన్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. అయితే ఈ విషయంలో మనం డిబేట్లోకి వెళ్దాం. డిబేట్లో మనతో జాయిన్ అవుతున్నారు కత్తి వెంకటస్వామి గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, అదేవిధంగా పల్లి రవి గారు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత, మహేష్ గారు బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షులు. రైట్, మనం పల్లి రవి గారితోనే మొదలు పెడదాం. రవి గారు, ఇవాళ అంటే చాలా వరకు ఉద్యోగాలు కావాలి, నోటిఫికేషన్లు కావాలి అన్న ఆందోళన చూసాం. కానీ ఇవాళ అనూహ్యంగా ఇప్పుడే వద్దు అని చెప్పని ఆందోళన చేస్తున్నారు. ఇదంతా కూడా ఒక కుట్రలో భాగం అన్నది కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తున్న ఆర్గ్యుమెంట్. ఎట్లా చూస్తారు మీరు? ముందుగా 6 టీవీ వీక్షకులకి, ప్యానల్ ఉన్నటువంటి మిత్రులకి అందరికీ నమస్కారం. నిజంగా కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతున్నటువంటిది, అధికార పార్టీ మాట్లాడుతున్నటువంటి అది కేవలం ఏంటంటే నిరుద్యోగుల వాళ్ళ గ్రీవియన్స్ని, వాళ్ళ ఆందోళనని పరిష్కరించే ప్రయత్నం చేయకుండా మరింత రెచ్చగొట్టే విధంగా ఉన్నది. ఎందుకు అంటే ఈరోజు నిరుద్యోగులు అడుగుతున్నది ఏది కొత్త విషయం కాదు. చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీలు, అందులో ప్రధానంగా వాళ్ళు అడుగుతున్నది ఒకటి, గ్రూప్ 1:100 ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్ పికప్ చేసేది. అది మీరు హామీ ఇచ్చినటువంటిదే, ఎవరు కొత్తగా మాట్లాడింది కాదు. 2, అది లెక్క పెట్టకుండా మూర్ఖంగా నిన్న 1:50ని అనౌన్స్ చేసిండ్రు, ఎంపిక చేశాను. 2, గ్రూప్ 2 760కి నోటిఫికేషన్ వేసిండ్రు. ఇంకొక 1500 ఖాళీలు ఉన్నాయి, వాటిని భర్తీ చేయాలి, యాడ్ చేయాలని చెప్పేసి గ్రూప్ 2. 3, డిఎస్సి నోటిఫికేషను. ఎందుకంటే గ్రూప్ 2 డిఎస్సి గ్యాప్, రెండింటి మధ్యన గ్యాప్ చాలా తక్కువగా ఉన్నది కాబట్టి అసలే ఈ 3-4 నెలలుగా ఈ ఇష్యూస్ మీద నిరుద్యోగులు రోడ్డు మీద ఎక్కున్నాము, ఆందోళన చెందున్నాం. కాబట్టి 10 రోజుల గ్యాప్ తోటే ఇబ్బంది పడుతున్నాం. కాబట్టి గ్రూప్ 2 డిఎస్సిని ఒక 3 నెలల పాటు వాయిదా వెయ్యండి అని చెప్పేసి వాళ్ళు ఆందోళన చెందుతున్నారు, లక్షలాది మంది నిరుద్యోగులు. ఎట్ ది సేమ్ టైం గ్రూప్ మన డిఎస్సి వాయిదా వేయడంతో పాటు మెగా డిఎస్సి, ఆ రోజు మీరే చెప్పారు 25,000 ఖాళీలతోటి మెగా డిఎస్సి వేస్తామని చెప్పేసి చెప్పారు. కానీ మీరు వేసింది ఏంటంటే కేవలం అంతకుముందు ఉన్నటువంటి 5,400 ఉద్యోగాల్ని ఉన్నటువంటి నోటిఫికేషన్ రద్దు చేసి దాని స్థానంలో ఫ్రెష్ నోటిఫికేషన్గా మరొక 5,000 యాడ్ చేసి 11,000 ఉద్యోగాల్ని మీరు నోటిఫికేషన్ ఇచ్చింది. దాన్ని అట్లీస్ట్ ఒక 20,000-25,000 మెగా డిఎస్సి వెయ్యాలి, రద్దు చేయాలని చెప్పేసి వాళ్ళు అడుగు. ఇది ఏదైనా కొత్తగా ఉన్నటువంటిదా? దీనికి సంబంధించి నిరుద్యోగులు రోడ్డెక్కి 3 నెలలు 4 నెలలుగా రోడ్డెక్కి జాబ్ క్యాలెండరు 2 లక్షల ఉద్యోగాలు చెప్పింది మీరే, జాబ్ క్యాలెండర్ చెప్పింది మీరే, వీటన్నిటికి చెప్పి రోడ్డెక్కి వాటి మీద నిరుద్యోగులు ఆందోళన చెందుతూ రోడ్డెక్కి వాళ్ళు వాళ్ళ పద్ధతిలో వాళ్ళు పోరాటం చేస్తున్నారు. దానికి వాళ్ళు ఒక నిరుద్యోగులుగా ఒక అంశం మీద పోరాటం చేస్తున్నప్పుడు ఒక ప్రతిపక్ష పార్టీలుగా తప్పనిసరిగా వాళ్లకు సంఘీభావంగా మద్దతుగా నిలబడతాయి. ఇంకా అంతకు మించి ఇంకా చెప్పాలంటే ఇదే నిరుద్యోగ అభ్యర్థులు అన్ని ఆఫీసుల దగ్గరికి వెళ్ళి, రాజకీయ పార్టీలు బీజేపీ దగ్గరికి వెళ్ళిండ్రు, టీఆర్ఎస్ దగ్గరికి వెళ్ళిండ్రు, కమ్యూనిస్టు పార్టీల ఆఫీసుల దగ్గరికి వెళ్ళి ఆ పార్టీల నాయకత్వానికి వినతి పత్రం ఇచ్చి ఇది మా పోరాటం చేస్తున్నాం, మాకు మీరు సంఘీభావంగా మాకు మద్దతుగా మా అంశానికి మద్దతుగా నిలబడమని చెప్పేసి ఇవాళని చెప్పేసి వాళ్ళ మద్దతు కోరిండ్రు. ఇంత జరిగిన తర్వాత ఇవాళ రాజకీయంగా నిరుద్యోగులని వాడుకుంటూరు, రెచ్చగొడుతురని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఆ మాటకు వస్తే నిజంగా నిరుద్యోగుల దగ్గరికి ఇవాళ నిరుద్యోగులు పార్టీల దగ్గరికి వచ్చిండ్రు, రోడ్ల మీదకి వచ్చారు. కానీ అంతకుముందు మీరు స్వయంగా నిరుద్యోగుల దగ్గరికి వెళ్ళి గాంధీనగరు, అశోక్ నగరు, చిక్కడపల్లి లైబ్రరీలకు వెళ్ళి స్వయంగా ఇవన్నీ మీరిచ్చిన మాటలు కదా, ఇవన్నీ మీరిచ్చిన హామీలు కదా, మీతో పాటు మీరే కాకుండా స్వయంగా మీ పార్టీ అగ్రనాయకుడైనటువంటి రాహుల్ గాంధీ గారిని కూడా చిక్కడపల్లి లైబ్రరీలకు వెళ్ళి నిరుద్యోగులతో కూర్చోబెట్టి
మాట్లాడిచ్చిండు కదా. ఇవాళ ఎందుకు అట్లా అబద్ధం మాట్లాడుతున్నారు, ఎందుకు అట్లా నిరుద్యోగుల పట్ల చాలా మోసపూరిత వైఖరితో మాట్లాడుతున్నారు, ఎందుకు రచ్చగొట్టేటట్టు? ఇవాళ సింపుల్ నిజంగా కూడా. ఎందుకంటే ఇక్కడ ఈ నిరుద్యోగుల విషయంలో ఎవ్వరం కూడా రాజకీయం చేయాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళు ఏదైతే నిర్దిష్టంగా ఒక 5 డిమాండ్ల మీద ప్రధానంగా వాళ్ళు ఇదే మీరు ఉన్నటువంటి మీ నాయకత్వం, ఇదే అశోక్ కుమార్ ఇవాళ నిరాహార దీక్ష చేస్తున్నటువంటి అశోక్ కుమారు ఆ రోజు మీకు మీరు నిరుద్యోగుల పక్షాన నిలబడినటువంటి వాళ్ళు, ఎవరైతే మీరు టార్గెట్ చేసి మాట్లాడినటువంటి ఒక సింధు రెడ్డి అనే ఒక నిరుద్యోగి అభ్యర్థి ఉన్నదో ఆమె కూడా ఆ రోజు కూడా నిలబడి కొట్లాడినటువంటి వాళ్ళు. ఇవన్నీ కూడా మీరు వాళ్ళని మద్దతు ఇచ్చి చెప్పి రెచ్చగొట్టి హామీలు ఇచ్చినటువంటి వాళ్ళు. ఇక్కడ ఇవాళ మీరు ఆ నిర్ణయం తీసుకునే స్థానంలోకి వచ్చేసరికి మాట మార్చి తప్పు మాట్లాడుతున్నారు, నిరుద్యోగులను రెచ్చగొడుతున్నారు, మీరు వాళ్ళ పట్ల అమానుషంగా మాట్లాడుతున్నారు. ఇవాళ నిన్ననే సీఎం గారు ఏం మాట్లాడారు, నిన్ననే మాట్లాడారు ఏంది, కోచింగ్ సెంటర్ల కోసం కోచింగ్ సెంటర్ల యజమానులు వీళ్ళని వాళ్ళ కోచింగ్ వ్యాపారం కోసం వీళ్ళని రెచ్చగొడుతున్నారు. మా దాంట్లో కూడా మరి అంటే ఇప్పుడే మీరే చూపించారు కదా, మరి కోదండరామ్ గారు కూడా ఇప్పుడే మాట్లాడిండ్రు, ఇప్పుడే చెప్పిండ్రు, ఆయన కూడా మేము కూడా పోయి మాట్లాడినాము. అంటే మరి వీళ్ళందరూ ఎవరైతే నిరుద్యోగుల పక్షాన మాట్లాడుతున్నారో, డిఎస్సిని వాయిదా వేయమని కోరేటటువంటి వాళ్ళు కానీ, లేకపోతే గ్రూప్ 1 1:100 సంఖ్య పెంచమని చెప్పేటటువంటి వాళ్ళు కానీ, గ్రూప్ 2 ఉద్యోగ ఖాళీల సంఖ్య పెంచమని చెప్పేటటువంటి వాళ్ళందరూ కూడా కోచింగ్ సెంటర్ల కోసం మాట్లాడేటటువంటి వాళ్ళైతే మరి మొన్నటి వరకు మీరు చేసిన పని ఏంటి అని చెప్పేసి పని ఏందో వీళ్ళ సమాధానం చెప్పాలి కదా. అదేవిధంగా మీ వాళ్ళే కొందరు మా వాళ్ళు కూడా కొందరు కోచింగ్ సెంటర్లు పెంచి వాళ్ళ తరఫున మాట్లాడినట్టే, అంటే వాళ్ళు కూడా కోచింగ్ సెంటర్లకు అమ్ముడు పోయినట్టేనా మరి మీ నాయకులు కూడా? ఎందుకండి ముఖ్యమంత్రిగా మీకు అవకాశం వచ్చింది, మీరు ఇవాళ చేయాల్సినటువంటి పని ఏంటంటే ఆ నిరుద్యోగులకు మీరు ఇచ్చినటువంటి హామీల్ని న్యాయంగా ఆలోచన చేసి ఆ సమస్యకు పరిష్కారం చెప్పండి, ఆ పరిష్కారానికి ముగింపు పలపాలి. ఎందుకంటే నిరుద్యోగుల జీవితాలతోటి మనం చెలగాటమాడ రాజకీయాల కోసమో మన రాజకీయ అవసరాల కోసమో చెలగాటమాడాల్సినటువంటి అవసరం లేదు. మీరు ఆ ఆటను ఆడుతున్నారు. మీరు దయచేసి ఇప్పటికైనా కూడా ఏంటంటే నిరుద్యోగులు ఏదైతే నిర్దిష్టంగా పెట్టినటువంటి డిమాండ్స్ ఉన్నట్టు వాటిని పరిష్కరించాలి, వాటి కోసం చేయాలి. రాజకీయాలు మాట్లాడేందుకు నేను కూడా మాట్లాడతా, ఎన్నైనా మాట్లాడవచ్చు, అది మాట్లాడకపోగా రోడ్డెక్కి ఇవాళ ఆందోళన చేస్తున్నటువంటి వాళ్ళని వ్యక్తిగతంగా కించపరిచేటట్టుగా, వాళ్ళని అవమానించేటట్టుగా, వాళ్ళ పట్ల అమానుషంగా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీలో ఏం జరిగింది కనిపిస్తలేదా? ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీలో ఆందోళనకు ఒక నిరసనకు చెప్పడానికి వచ్చినటువంటి విద్యార్థుల పట్ల అమానుషంగా వ్యవహరించారు. దాని కవరేజ్కి పోయినటువంటి జర్నలిస్టుల పట్ల కూడా ఒక అప్రజాస్వామికంగా దుర్మార్గంగా ఒక నిరంకుశ పద్ధతుల్లో ఒక క్రిమినల్స్ పట్ల ఎట్లా వ్యవహరించాలి అట్లా వ్యవహరించేటట్టుగా జర్నలిస్టుల పట్ల కూడా వ్యవహరించినటువంటి మీరు ఇవాళ వాటన్నిటినీ టైం వచ్చినప్పుడు మీరు సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. కాబట్టి వాళ్ళ దయచేసి ఈ రాజకీయాలన్నిటిని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిరుద్యోగుల జీవితాలతో ఆడుకోకండి. నిరుద్యోగులకు మీరు ఇచ్చినటువంటి హామీలు వాళ్ళ రోడ్డుకి వాళ్ళే మాట్లాడుతున్నారు. ఆ రోజు మీరు ఇచ్చినటువంటి హామీలే మీకోసం పనిచేసినటువంటి వాళ్ళు ఆ రోజు. కాబట్టి దయచేసి వాళ్ళ ఆ సమస్యల్ని పరిష్కరించాలి. లేకపోతే ఖచ్చితంగా ఆ సమస్యలు వాళ్ళు రోడ్డుకి ఒక వర్గం నిరుద్యోగులు యువకులు రోడ్డుకి పోరాటం చేస్తుంటే రాజకీయ పార్టీలు మౌనం ఉండలేవు కదా. తప్పనిసరిగా ఒక ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి ఒక ప్రతిపక్ష పాత్రలో ఉన్నటువంటి పార్టీలుగా తప్పనిసరిగా నిరుద్యోగుల రోడ్డెక్కినటువంటి ఆందోళన చెందుతున్నటువంటి వర్గాలకు తప్పనిసరిగా బాసటగా ఉంటాయి. వాళ్ళ సమస్య పరిష్కారం కోసం వాళ్ళతో తోడుగా నిలబడతాయి. రైట్ సార్, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. మహేష్ గారు బీజేపీ ఎట్లా చూస్తుంది ఈ ఆందోళనను? ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా ఒక అలిగేషన్ చేశారు, ఇదంతా కూడా కోచింగ్ సెంటర్ల కుట్ర. ఒక్కో కోచింగ్ సెంటరు ఈ వాయిదా ద్వారా ఒక్కో కోచింగ్ సెంటర్ 100 కోట్లు సంపాదించే అవకాశం ఉంది అని అంటారు. నమస్తే. ఈరోజు ఇప్పుడే లైవ్ జరుగుతుంది డిఎస్సి అభ్యర్థుల యొక్క ఆందోళన పైన, అదేవిధంగా గ్రూప్ 1 గ్రూప్ 2 అభ్యర్థుల యొక్క నిరసనల పైన అని చెప్పి స్టేటస్ పెడితే సుమారు ఒక 70 మంది, ఒక 10 నిమిషాలు కూడా కాలేదు, ఒక 70 మంది అన్న మా ఒపీనియన్ చెప్తామని చెప్పేసి మెసేజ్లు పెడుతున్నా. అది చూస్తున్నా. అయితే గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి పాపాలు శాపాలు ఇంకా విద్యార్థి లోకాన్ని నిరుద్యోగ లోకాన్ని వెంటాడుతున్నాయి. అనేక మంది విద్యార్థులు, ఒక సునీల్ నాయక్ కావచ్చు, ఒక ప్రవళిక కావచ్చు, ఒక మమత కావచ్చు, ఒక రమేష్ కావచ్చు, ఇట్లాంటి వాళ్ళ అనేక మంది యొక్క ఆత్మహత్యలకు కారణం
ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వం, దానికి డెఫినెట్గా టీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉండేనో వీళ్ళు క్షమాపణ చెప్పి విద్యార్థుల కోసం ఇప్పుడు వాళ్ళు ప్రేమ ఏదైతే సవతల ప్రేమ చూపిస్తారో ఆ ప్రేమను కంటిన్యూ చేయాలి. రెండో విషయాన్ని మీకు చెప్పాలనుకుంటున్నా, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క నోటిఫికేషన్ కూడా వేయలేదు. ఏదైతే గత నోటిఫికేషన్స్ ఉన్నాయో గత నోటిఫికేషన్లో జరిగినటువంటి ఆ పోస్ట్ పోన్ ఏదైతే ఉందో వాటిని ఇప్పుడు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుంది. ఈ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్న టైంలో వాళ్ళు ఏం చేశారంటే గతంలో విడుదల చేసినటువంటి నోటిఫికేషన్స్కు ఇప్పుడు వీళ్ళు క్యాలెండర్ రిలీజ్ చేశారు, అంటే స్కెడ్యూల్ ఫిక్స్ చేశారు. దీని కారణంగా విద్యార్థులకు గ్రూప్ 1 చదవన్నా, గ్రూప్ 2 చదవన్నా, డిఎస్సి చదవన్నా, గ్రూప్ 3 చదవన్నా, లేదా హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ చదవన్నా, గురుకుల చదవన్నా అనే ఒక కన్ఫ్యూజన్ ఇక్కడ ఏర్పడ్డది. ఎందుకు డిఎస్సి వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నారు పోస్ట్ పోన్ కంటే రెండు విషయాలన్న. మొన్ననే HW ఉద్యోగాలకు వాళ్ళు ఎగ్జామ్ రాశారు, తర్వాత గురుకుల పరీక్ష వాళ్ళు ఎగ్జామ్ రాశారు. అది అయిపోగానే టెట్ రాశారు. టెట్ రిజల్ట్ వచ్చినటువంటి ఒక 20 రోజుల్లోనే మీకు ఎమ్మటే డిఎస్సి పెడతా అని చెప్పారు. అయితే పిఐ ఏదైతే ప్రొసీజర్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఏదైతే ఒక చాప్టర్ ఉంటుందో ఇది డిఎస్సికి ప్రిపేర్ అయితే ఇది 600 పేజెస్ బుక్ ఉంటుంది అన్న. దీంట్లో సైకాలజీ కావచ్చు, లాంగ్వేజ్ అయితే లాంగ్వేజ్ సైన్స్ మీద తీసుకుంటాడు దాని మీద కావచ్చు, ఇట్లా ఒక సుమారుగా 600 పేజీలతో సంబంధించిన ఒక సిలబస్ ఉంటుంది. దాంతో పాటుగా ఒక 12 నెలలకు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. సిలబస్ ఏమో ఎక్కువ ఉంది, సమయం తక్కువ ఉంది. తర్వాత వీళ్ళు స్కూల్ అసిస్టెంట్ కానీ ఎస్జిటి కానీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఆల్ సిలబస్ చదవాల్సి ఉంటుంది, అకాడమిక్ బుక్స్ చదవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో వాళ్ళకి సమయం తక్కువ అవుతుంది, ఎందుకంటే మొన్నటి వరకు రాసినటువంటి ఎగ్జామ్స్ అన్ని డిఫరెంట్. అదేవిధంగా గ్రూప్ 1 ప్రిలిమ్స్ రాశారు అనేక మంది. ఏదైతే టీచర్ నౌకర్కి అప్లై చేసుకున్న డిఎస్ అభ్యర్థులు గ్రూప్ 1 కూడా రాశారు, రేపు గ్రూప్ 2 కూడా రాస్తారు, గ్రూప్ 3 కూడా రాస్తారు, మెయిన్స్ కూడా చాలా మంది చెప్పారు కాబోతున్నారు. కాబట్టి ఇక్కడ కన్ఫ్యూజన్ ఉంది. దీంతో పాటు మొన్న టెట్ నిర్వహించినప్పుడు సుమారుగా 55,000 మంది కొత్తగా క్వాలిఫై అయ్యారు డిఎస్సికి. అయితే వాళ్ళు డిఎస్సికి ఎలిజిబిలిటీ వచ్చింది. సో వీళ్ళతో పాటు పాత క్వాలిఫైడ్ విద్యార్థులు కూడా దీంట్లో డిఎస్సి క్వాలిఫై, ఎందుకంటే టెట్లో 20% వెయిటేజ్ ఉంటుంది కాబట్టి డిఎస్సి వాళ్ళకు డిఎస్సిలో, కాబట్టి టెట్ మళ్ళీ కూడా రాస్తారు. సో ఇక్కడ టెట్ ప్రిపరేషన్ వేరు, డిఎస్సి ప్రిపరేషన్ వేరు. దీని కారణంగా వాళ్ళకు సమయం తక్కువ ఉంది కాబట్టి ఒక 60 రోజుల సమయాన్ని విద్యార్థులు అడుగుతూ ఉన్నారు. ఈ 60 రోజుల సమయం ఇవ్వడానికి ప్రభుత్వంకి వచ్చిన నొప్పి ఏంది అని నేను అడుగుతున్నా. గత ప్రభుత్వంలో కదా మీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కోర్టులకు ఎక్కించినావు కదా, ఆనాడు సుమారు ఒక 100 మందితో పట్టుకపోయి కేసు వేయించిండు ఇదే ఎమ్మెల్సీగా ఉన్నటువంటి ఒక దద్దమ్మ. ఆ రోజు ఏం చెప్పారు, కోర్టు లోపల జస్టిస్ మాధవి గారు ఒక జడ్జిమెంట్ ఇచ్చారు, జస్టిస్ మాధవదేవి గారు ఒక జడ్జిమెంట్ ఇచ్చారు August 17, 2023 రోజు. ఏమి ఇచ్చారంటే ఎగ్జామ్స్ మధ్య గ్యాపులు సరిగా లేని కారణంగా ఈ పరీక్షను రీషెడ్యూల్ చేయాలి అని చెప్పేసి వాళ్ళు ఆ రోజు ఒక ప్రభుత్వానికి కోర్టు నుంచి ఒక ఆర్డర్ చేయడం జరిగింది. ఆ తర్వాత అప్పుడు ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ అయినాయి. ఇదే రేవంత్ రెడ్డి గారు October 1, 2023 రోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లోకి వచ్చి నిరుద్యోగులందరికీ ఒక భరోసా ఏమి ఇచ్చిందంటే, మా ప్రభుత్వం వస్తే విద్యార్థి నిరుద్యోగులను కడుపులో పెట్టుకుంటుంది, మీకు ఇప్పుడు గ్రూప్ 1 గ్రూప్ 2లో పోస్టులు పెంచుతాం, గ్రూప్ 1లో 1:100 తీస్తాం, అదేవిధంగా గ్రూప్ 2 ఎంట్రీ పోస్టులు కూడా పెంచుతాం, డిఎస్సి మెగా డిఎస్సికి వేస్తాం. అంటే ఆయన నోడుతున్నమాట 25,000 పోస్టులు మేము మెగా డిఎస్సి వేస్తాం, పరీక్షకు మధ్య రాసుకోవడానికి సరిపడే సమయాన్ని మేము కేటాయిస్తామని చెప్పి ఈ రేవంత్ రెడ్డి గారే కదా అన్నది. అన్న తర్వాతనే అనేక మంది నిరుద్యోగులు అశోక్ రోడ్ నుంచి, అమీర్పేట్ నుంచి, మైత్రివనం నుంచి, దిల్సుఖ్నగర్ నుంచి బస్సులు పట్టుకొని పల్లెల్లోకి వెళ్ళి ప్రజలను జాగృతం చేసి అసలు ముఖం లేనటువంటి వ్యక్తులను ఈరోజు ఎమ్మెల్యేలుగా గెలిపించారంటే అది కేవలం ఈ యొక్క నిరుద్యోగుల యొక్క కారణంగా. అయితే ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరును భారతీయ జనతా పార్టీగా, భారతీయ జనతా యువమోర్చా తీవ్రంగా ఖండిస్తూ ఉంది. మొదటి నుంచి నిరుద్యోగులు ఎప్పుడైతే రోడ్డు మీదకి వచ్చి అన్నా మాకు ఈ సమస్య ఉంది, మా కార్యాలయానికి వచ్చి 100,000 మంది విద్యార్థులు వచ్చి అన్నా మాకు ఈ సమస్య ఉంది, మా కోసం మీరు మాట్లాడాలి అని చెప్పేసి మాకు మీ పైన మాత్రమే నమ్మకం ఉంది. ఎందుకంటే మమ్మల్ని బలి ఉన్న బీఆర్ఎస్ పైన లేదు, మమ్మల్ని మోసం చేస్తున్న కాంగ్రెస్ పైన లేదు, మీరు మాత్రమే మా కోసం కొట్లాడుతున్న మా దగ్గరికి వచ్చిన తర్వాత భారతీయ జనతా యువమోర్చా మా రాష్ట్ర అధ్యక్షుడు సేవెళ్ల మహేందర్ గారు కిషన్ రెడ్డి గారితో మాట్లాడిన తర్వాత మేము పెద్ద ఎత్తున ఆందోళన చేసి టీజీపీఎస్సీ ముట్టడి కావచ్చు, విద్యాశాఖ ముట్టడి కావచ్చు, ఈరోజు చేస్తున్న క్రమంలో మా పైన లాఠీ దాడులు, మా పైన పోలీస్ కేసులు, మా పైన బూట్లతో తొక్కడాలు, హాస్పిటలైజ్డ్ కావడాలు, మా కార్యకర్త చేతులు విరగడాలు, రకరకాల యాక్టివిటీ జరిగింది. ఇది మొత్తం కూడా ప్రభుత్వం ఒక విద్యార్థి నిరుద్యోగుల పైన వ్యవహరిస్తున్న దుశ్చర్య. ఈరోజు ఉస్మానియా క్యాంపస్లో జరుగుతున్నటువంటి ఆందోళన ఏతుందో, జర్నలిస్టు సోదరుని పైన చేసినటువంటి దాడి ఏందో దీన్ని తీవ్రంగా మనం ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మొన్న కూడా టీజీపీఎస్సీ ముట్టడి సందర్భంగా టీవీ9 సంబంధించిన రిపోర్టర్ కావచ్చు, టీవీ5 రిపోర్టర్ కావచ్చు, అనేక మంది ఛానల్ రిపోర్టర్స్ని ఐపీఎస్ స్థాయి అధికారులు ప్రవర్తించిన తీరు చాలా దుశ్చరణ. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. నిన్న రేవంత్ రెడ్డి గారు ఇచ్చినట్టు పొలిటికల్ స్టేట్మెంట్ కూడా భారతీయ జనతా యువమోర్చాగా మేము ఖండిస్తూ ఉన్నాం. నువ్వు ఒక సీఎంగా మాట్లాడాలి, ఒక బాధ్యత గల ఒక పదవిలో ఉన్నావు కాబట్టి, విద్యాశాఖ మంత్రి కూడా లేరు, ఆ శాఖ కూడా నీ కిందనే ఉన్నది కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సి ఉండే. కానీ ఆయన ఏమన్నాడంటే పరీక్షలు వాయిదా వేయమంటున్నంత కూడా దద్దామలు,
పరీక్షలకు వద్దు అని చెప్పేసి ఆందోళన చేస్తుంటారు, సన్నాసులు అని చెప్పేసి మాట్లాడతారు. అసలు సన్నాసులు దద్దమ్మలు ఎవరున్నారంటే నీ దగ్గర సగం మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అసలు పెద్ద సన్నాసి రాష్ట్రంలో నువ్వే అవుతున్నావు రేవంత్ రెడ్డి గారు. ప్రజల మధ్య చులకన కాకు, నువ్వు ఇంకా ఒక పొలిటికల్ లీడర్గా, అపోజిషన్ పార్టీ లీడర్గా మాట్లాడుతున్నావు, వీధి రౌడీగా మాట్లాడుతున్నావు. ఇది బంద్ చేసి ఒక సీఎంగా మాట్లాడాలని చెప్పేసి మేము విద్యార్థి లోకం తరఫున తెలియజేస్తున్నాం. అన్న ఒక్క విషయం చెప్తాను, నేను ఒక్క విషయం చెప్తా. ఇప్పుడు మిత్రుడు అందులో కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఉన్నారు కాబట్టి మీరు వినాలి సార్. మన ఇంట్లో కూడా అమ్మాయిలు ఉంటారు, మన తెలిసిన వాళ్ళలో కూడా అమ్మాయిలు ఉంటారు. అమ్మాయిలు రోడ్డు మీదకి వచ్చి ఆందోళన చేస్తే వాళ్ళను జుట్టు వాటి ఈడ్చుకపోయి వాళ్ళను దుర్భాషలు ఆడుతూ పోలీస్ స్టేషన్లో రాత్రి 10 వరకు 10-10:30 వరకు నువ్వు పోలీస్ స్టేషన్లో పెట్టి చిత్రహింసలు పెట్టినట్టుగా రకరకాల చూపులతో వాళ్ళు వేధించి మానసికంగా వేధించి ఆ రోజు లైట్లు బంద్ చేస్తే మేము భారతీయ జనతా యువ మోర్చా నాయకులు మేము ఒక 50 మంది వెళ్ళి వాళ్ళు విడిపించుకొని వాళ్ళు అన్నా మేము తినము, మేము చేయము, మేము ఆందోళన చేస్తా అంటే ఉస్మానియా క్యాంపస్కు పట్టుకుపోయినాం. ఎందుకు ఉస్మానియా క్యాంపస్ పట్టుకుపోయింది తెలుసా? ఉస్మానియా ఉద్యమాల పురిటిగడ్డ, అక్కడి నుంచి మీ ప్రభుత్వానికి సెగ చూపారని ఉస్మానియాకి పోయినాం. ఆ పోయిన తర్వాత కూడా 15 కిలోమీటర్లు నడుచుకుంటూ పాదయాత్ర చేస్తే హైదరాబాద్ రోడ్లలో అనేక మంది అరే మీరు ఎందుకు పాదయాత్ర ఇంత దారుణంగా ఉందా కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి వాళ్ళంతా ఆ రోజు మాట్లాడడం జరిగింది. ఇంకా ఈ ప్రభుత్వానికి సిగ్గు లేకపోతే ఎట్లా? రైట్. విద్యార్థుల బాధలు, నిరుద్యోగుల బాధలు బాగా తెలిసిన ప్రొఫెసర్ ఇవాళ కత్తి వెంకటస్వామి గారు. వెంకటస్వామి గారు ఎట్లా చూడాల్సి ఉంటుంది? ఇప్పటికే అన్ని బాణాలు మీ వైపే దూసుకొస్తున్నాయి. ఇవాళ చిన్న ఫ్యామిలీసు, ఇవాళ నిరుద్యోగులు వారికి ఉద్యోగాలు కావాలని చెప్పి ఆందోళనకు చేస్తూ ఉంటే ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మీరు ముందుకు వచ్చినప్పుడు ఆ ప్లానింగ్ ఒకటి పర్ఫెక్ట్గా లేకపోవడము, ఇవాళ అధికారులు ఎవరు డిసైడ్ చేశారో ఆ డిసైడ్ చేసిన అధికారికి తెలివి లేకపోతే కనీసం పాలకులన్నా దాన్ని కరెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది కదా అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మీరు ఎట్లా చెప్తారు దాన్ని? హలో వెంకటస్వామి గారు. ఎస్, ముందుగా నేను మాట చెప్పదలుచుకున్నాను. 10 సంవత్సరాల కాలంలో ఒక్క డిఎస్సి నోటిఫికేషన్ అయినటువంటి టిఆర్ఎస్ బిఆర్ఎస్ కానీ సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలను ఇస్తామని చెప్పి 10 నెలల్లో వాళ్ళ పార్లమెంట్ సాక్షిగా 17 లక్షల ఉద్యోగులు మాత్రమే ఇచ్చినటువంటి భారతీయ జనతా పార్టీకి కానీ నిరుద్యోగుల గురించి కానీ నిరుద్యోగుల కష్టాల గురించి కానీ వాళ్ళ ఉద్యోగాల గురించి మాట్లాడేటువంటి నైతిక హక్కు లేదని నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. రెండోది, భారతీయ జనతా యువ మోర్చా లేదా భారతీయ జనతా పార్టీ సంబంధించిన తమ్ముడు మహేష్ అనుకుంటాను, యువ మోర్చాకి సంబంధించిన మిత్రుడు మాట్లాడినాడు. సో ఆయన మాట్లాడే భాషను కొద్దిగా సరి చేసుకుంటే చాలా సంస్కారవంతంగా ఉంటది. సంస్కారం కోల్పోయి మాట్లాడొద్దు అనేటువంటి విషయాన్ని ఎమ్మెల్యేలను, మంత్రులను, ముఖ్యమంత్రిని నోటుకొచ్చినట్టు మాట్లాడడం అనేటువంటి సంస్కారం అనిపించుకోదు. సమస్యను లేవనెత్తేటువంటి సంపూర్ణమైన హక్కు రవి గారికి కానీ పార్టీకి కానీ పార్టీకి కానీ సంపూర్ణమైనటువంటి హక్కు ఉన్నది. నిరుద్యోగుల పట్ల మేమేదో పనిచేస్తామని ముందుకు వస్తున్నారు. సరే, ఇప్పుడు శ్లాఘనీయం, మీరు రండి, బట్ మీకు నైతిక హక్కు లేదనేది చాలా స్పష్టం. ఇక డిఎస్సికి సంబంధించి ఉద్యోగాల షెడ్యూల్ సంబంధించి బలరాం మిత్రమా, డ్యూరింగ్ ద అంటే అసెంబ్లీ ఎలక్షన్స్ కు నేను కూడా వన్ ఆఫ్ ది ఆస్పిరెంట్ ఫ్రమ్ ది వరంగల్. కానీ నాకు టికెట్ రాన తర్వాత నేను నిరుద్యోగుల దగ్గరికి, సెంటర్ల దగ్గరికి, ఆ విద్యార్థులు ఎవరైతే ప్రిపరేషన్ లో ఉన్న వాళ్ళందరి దగ్గర కూడా నేను కూడా పోయిన వాళ్ళలో నేను ఒక్కని. కాబట్టి సంపూర్ణంగా నాకు కూడా బాధ్యత ఉన్నది ఈ విషయంలో మాట్లాడడానికి. గతంలో తెలంగాణ ఉద్యమం జరిగినటువంటి సమయంలో తెలంగాణ ఉద్యమానికి నేతృత్వం వహిస్తున్నటువంటి కేసీఆర్ గారికి, లేకపోతే ఉద్యోగ సంఘాల నేతలందరికీ కూడా ఉద్యోగాలు, ఉద్యోగ ఖాళీలు, దీనికి సంబంధించిన అన్నిటి కూడా మేము గ్రూప్ ఆఫ్ ఉద్యోగస్తులుగా విఠల్ గారు కావచ్చు, నేను కావచ్చు, స్వామి గౌడ్ గారు కావచ్చు, శ్రీనివాస్ గౌడ్ గారు కావచ్చు, దేవి ప్రసాద్ గారు కావచ్చు, మేము 5-6 మైపాల్ రెడ్డి గారు, మేమందరం కూడా ఒక దిశా దర్శనంగా ఇచ్చిన వాళ్ళం. కాబట్టి సంపూర్ణంగా మాకు బాధ్యత. దానికోసమే కేసీఆర్ గారిని పదే మేము అడిగినాం. పద్ధతి కాదు సార్, మనం ఉద్యోగాల కోసం తెచ్చుకున్న వాళ్ళం, డెఫినెట్ గా ఇవ్వాల్సిందే అని. అది కాంగ్రెస్ లో ఉన్నప్పటికీ నేను చాలా సార్లు అప్పీల్ చేసినా ఆయన వినలేదు. దాని యొక్క ఫలితం వారు అనుభవించినారు. సో
ఇక మోడీ గారు ఇస్తున్న ఉద్యోగాల సంగతి తర్వాత ఇక మాట్లాడడానికి లేదు. ఇప్పుడు నేనేమనంటే ఈ మేము ఆ తిరిగే సమయంలో కూడా ఎలక్షన్ టైంలో షెడ్యూల్లో మేము ఏమేమి చేస్తామనేది చాలా స్పష్టంగా చెప్పినాము. డిఎస్సి పెడతామనేది కూడా మేము చెప్పినాం, మెగా డిఎస్సి పెడతామని చెప్పినాం. దానికి తగ్గట్టుగా ఇప్పుడు 11,000 ఉద్యోగాలు ఇచ్చినాము. డెఫినెట్ గా ఇంకా నేనుగా మా పార్టీ వేదిక మీదకైనా చెప్పిన 2 లక్షలు కాదు 2 ఉద్యోగాలు అవన్నీ కూడా డాటా నా దగ్గర ఉన్నది. నేను దీన్ని తీసుకొస్తా అని చెప్పినప్పుడు మా పార్టీ పెద్దలు బట్టి గారు కావచ్చు, లేకపోతే ప్రభాకర్ కావచ్చు, లేకపోతే మదన్న కావచ్చు, మిగతా పెద్దలు కావచ్చు, ఈవెన్ సీఎం గారు కావచ్చు, అందరు కూడా సానుకూలంగా సంధించినటువంటి సందర్భం ఉన్నది. దానికి తగ్గట్టుగానే ఏవైతే రిక్రూట్మెంట్ స్థాయిలో ఆగిపోయినటువంటి అపాయింట్మెంట్స్ ఏవైతే అయిపోయినాయో మేము అధికారంకు వచ్చిన వెంటనే దాదాపుగా 28,000 పైచిలకు దాదాపు 30,000 పైచిలకు ఉద్యోగాలు ఏవైతే పెండింగ్ లో ఉన్నాయో వాటన్నిటిని కూడా అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చేసి అందరు ఉద్యోగాల్లో చేరినారు. విత్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్, అంటే కోడ్ వచ్చే లోపే, పార్లమెంట్ సంబంధించిన కోడ్ వచ్చే లోపే దాదాపుగా 30,000 మందికి మేము ఉద్యోగాల యొక్క అపాయింట్మెంట్స్ ఇచ్చినటువంటి ఘనత కేవలం కాంగ్రెస్ పార్టీకే దక్కుతుంది. మేము పాత నోటిఫికేషన్స్ అన్ని కూడా ఫెయిల్యూర్ అయినాయి కాబట్టి కొత్త నోటిఫికేషన్ కొత్త ప్రభుత్వం ఇవ్వాల్సిందే. దాంట్లో పెద్ద హాస్యాస్పదంగా మాట్లాడాల్సినంత అవసరం లేదు. వాళ్ళు ఇచ్చినా వీళ్ళు ఇచ్చినా అంటే ఎవరిచ్చినా, మేమిచ్చినా మీరు ఇచ్చినా గత ప్రభుత్వం ఇచ్చినా ఉద్యోగ ఖాళీలను ఇవ్వాల్సిందే. మేము అది అప్డేట్ చేసి ఉద్యోగ నియామకాలకు సంబంధించి ఇచ్చినాం. ఈ డిఎస్సిని కూడా అప్పుడే మేము చెప్పినాం. డిఎస్సికి సంబంధించినటువంటి ఏదైతే ఉన్నాయో అప్పుడు కూడా ఇది కొత్తగా చెప్పింది కాదు, 22 డేట్స్ మేము చెప్పిన తర్వాత దీంట్లో జరిగినటువంటి అదేంటంటే కొద్దిమంది ఈ మధ్య కాలంలో క్వాలిఫై అయిన వాళ్ళు టెట్ డిమాండ్ చేసినారు. ఆల్రెడీ క్వాలిఫై అయ్యి కొంత తక్కువ మార్కులు ఉండి పర్సెంటేజ్ ఆఫ్ వెయిటేజ్ ఉంది కాబట్టి మాకు టెట్ కావాలని అడిగితే ఆ టెట్ ను కూడా నిర్వహించడం జరిగింది. సో ఇప్పుడు వచ్చిన సమస్య ఏంటంటే టెట్ అయిపోయింది, టెట్ రిజల్ట్ మీరే కావాలన్నారు, పట్టినాము. దానికి ముందు నుంచే దీనికోసం డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారు. నేను స్వయంగా కోచింగ్ సెంటర్ల దగ్గరికి పోయినా, అక్కడ ఉన్నటువంటి విద్యార్థితో మాట్లాడినా, సాధ్యమంత త్వరగా వాళ్ళు. దీని తర్వాత గత 10 సంవత్సరాల నుంచి డిఎస్సి లేని కారణంగా అనేక మంది టీచింగ్ ఉద్యోగానికి కంటిన్యూస్ గా ప్రిపేర్ అయ్యారు. ఇవాళ 2,75,000 పైచీలకు ఈ డిఎస్సి కోసం అప్లై చేసిన వాళ్ళు ఉన్నారు. 2,75,000 మందిలో ఎంతమంది అంటే గతంలో ఇప్పుడు బ్రదర్ చెప్పినట్టుగా దాదాపు 50,000 మంది కొత్తగా క్వాలిఫై అయిన వాళ్ళు కూడా కొంతమంది పాత వాళ్ళు ఉంటారు, ఎందుకంటే వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోవడానికి కట్టిన వాళ్ళు ఉంటారు. సో వీళ్ళు ఆల్ టుగెదర్ 20-25,000 వాళ్ళు కొత్తగా అయిపోతారు. మాకు కొత్తగా కావాలి, మాకు గ్యాప్ కావాలనేటువంటి ఒకటి అడుగుతున్నారు. సో దీన్ని ప్రజెంట్ చేయడంలో ఎక్కడో కాడ కొంచెం గ్యాప్ వచ్చింది. గవర్నమెంట్ కు చేర్చే విషయంలో, లేకపోతే గవర్నమెంట్ అఫీషియల్స్ కు చేర్చే విషయంలో ఒక గ్యాప్ వచ్చింది. నిన్న సాయంత్రం దాదాపు ఇదే సమయంలో 7-8 నేను జీ న్యూస్ లో మాట్లాడాను. వాళ్ళు అడిగిన దానికి నేను చెప్పాను. గ్యాప్ వచ్చింది. దీన్ని గ్యాప్ ను పూరించడం కోసం నిన్న సాయంత్రం నుంచి వెంకటస్వామి గారు, ఆన్లైన్ లో చాలా మంది చూస్తున్నారు డిఎస్సి ఆస్పిరెంట్స్. వారు మీకు ఒకటి గుర్తు చేస్తున్నారు. వినయ్ చెప్తున్నది, యూత్ డిక్లరేషన్ సరూర్ నగర్ లో 25,000 ఉద్యోగాలతో డిఎస్సి నోటిఫికేషన్ మెగా డిఎస్సి వేస్తాము అని చెప్పారు. ఇప్పుడు వేసింది 11,600 మాత్రమే అన్నది. ఇది మెగా డిఎస్సి కాదు అని చెప్పి ఆయన చెప్తున్నాడు. ఐఎమ్ కమింగ్ టు దట్. నేను అది చాలా క్లారిటీ ఇస్తాను. ఆయన గుర్తు చేసింది చాలా స్పష్టము. మేము 25,000 తోటి మెగా డిఎస్సి గుర్తు చేసి వారు గుర్తు చేసినందుకు ధన్యవాదాలు. నేనేమంటున్నా, దానికి వస్తున్నా నేను. సో ఈ నిన్న సాయంత్రం ఇదే సమయంకి ఒక డిస్కషన్ అయింది. దాంట్లో నేను కూడా పాల్గొన్నాను. నేను చాలా స్పష్టంగా అంటే అభ్యర్థులకు, తర్వాత ఒక నిరుద్యోగ జేఏసీకి సంబంధించిన మహేందర్ అనే అతను అప్లై చేసినాడు. తర్వాత డాక్టర్ సాయి గారు కూడా సజెషన్, వీళ్ళందరి మేరకు టిఆర్ఎస్ నుంచి కూడా ఎవరో రాజు అని మాట్లాడారు. సో అందరి సజెషన్ మేరకు ఇప్పుడు ఈ గ్యాప్ కావాలనేటువంటి ఏదైతే కోరిక ఉన్నదో, ఉద్యోగార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆఫీసర్ కోదండరామ్ గారు కూడా స్వయంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వచ్చినారు. హరగోపాల్ కూడా వెళ్ళి వచ్చినారు.
సో వీళ్ళందరూ వెళ్ళొచ్చిన దృష్ట్యా డెఫినెట్గా దీన్ని పరిశీలన చేయాలని నిన్న రాత్రి నుంచి నిరంతరంగా దీనికోసం మేము ప్రయత్నం చేస్తున్నాం. నిన్న సాయంత్రం ఏమో రేవంత్ రెడ్డి గారు సీఎం గారు ఒక స్టేట్మెంట్ అప్పటికే ఇచ్చినారు. సో దాని తర్వాత మేము వారికి కమ్యూనికేట్ చేస్తున్నాము, అంటే రాంగ్ ఫీడింగ్కు వెళ్ళకండి, మేము ఇదేంటి ఉద్యోగార్థులను మాత్రమే దృష్టిలో పెట్టుకొని మాట్లాడతాం. మిగతా రాజకీయ పక్షాలు ఇందాక రవి అన్నదాతో నేను ఏకీభవిస్తున్నాను. ఏంటంటే ఏదన్నా ఆందోళన జరిగితే ప్రతిపక్షంగా ఉన్నటువంటి వాళ్ళు, పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఆ ఆందోళన దగ్గరికి వెళ్ళి మద్దతు తెలియజేయడం అనేది చాలా సర్వసాధారణము. దాన్ని మనం సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు సపోర్ట్ చేసినా చేయకపోయినా ఉద్యోగార్థుల నుంచి వచ్చినటువంటి దాన్ని పరిశీలిస్తామని నిన్న సాయంత్రం నుంచి ప్రయత్నిస్తున్నాం. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నప్పుడు కూడా పొద్దుటి నుంచి ఇప్పటిదాకా దాదాపు 500 పైచిలకు ఫోన్లు నాకు వచ్చినాయి, కొన్ని వీడియోస్ పంపించినారు, నేను కూడా వింటున్నాను. డెఫినెట్ దీన్ని మేము అంటే ఈ కన్సర్న్ ఆఫీసర్ దేవసేన గారు, తర్వాత ఇది బూర వెంకటేష్ గారు, అలాగే మిగతా ఎవరైతే మిత్రులు మిగతా మా పార్టీకి సంబంధించినటువంటి దామన్నకు, తర్వాత మహేష్ కుమార్ గౌడ్ గారికి, తర్వాత బట్టి గారికి, వీళ్ళందరికీ చెప్పినాము. ఇది సానుకూలంగా అధికార పార్టీ నేతగా మీరు కూడా డిఎస్సి కొంత వాయిదా వేస్తే బాగుంటుందని కోరుకుంటున్నారా? స్పందించమనేటువంటి విషయమే మేము చెప్తున్నాము. పార్టీ పరంగా కూడా మేము చెప్తున్నాం. పార్టీ అంటే వర్కింగ్ ప్రెసిడెంట్ గా మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ, నేను ఏఐసిసి బాధ్యునిగా నేను కానీ, మేము విద్యార్థులకు సానుకూలంగా స్పందించడానికే సంపూర్ణమైనటువంటి ప్రయత్నం చేస్తున్నాము. కొద్దిగా ఓపిక పట్టండి, ఈ రాత్రికి పాజిటివ్ గా మనకు సానుకూలమైనటువంటి నిర్ణయం వస్తుంది అనేటువంటి ఆశావాద దృక్పథంతో నేను కూడా ఉన్నాను, కోదండరామ్ గారు కూడా ఉన్నారు. డెఫినెట్లీ వీఆర్ ట్రయింగ్ అవర్ లెవెల్ బెస్ట్. వీఆర్ కన్సిడరింగ్ ది అప్పీల్ ఆఫ్ ది, అంటే వాళ్ళ జెన్యూన్ ఏదైతే గ్యాప్ ఉన్నా, నేను కూడా టీచర్, నేను కూడా ఇది కాంపిటేటివ్ చెప్పిన వాడిని, ఎగ్జామ్ కు గ్యాప్ ఉండాలనేటువంటి దాన్ని ఎవరు సమర్థించకుండా ఉండలేరు. డెఫినెట్ గా ముఖ్యమంత్రి గారు కూడా సానుకూలంగానే ఉంటారు. ఇక్కడ రాంగ్ ఫీడింగ్ అయింది, డెఫినెట్ గా దాన్ని మేము కరెక్ట్ చేసుకొని విద్యార్థులకు సానుకూలంగా, విద్యార్థి అంటే ఉద్యోగార్థుల ఫ్రెండ్లీ గవర్నమెంట్ గా మేము ముందుకు పోవడానికి సిద్ధంగా ఉన్నాం. దాన్ని మీరు అంటే విద్యార్థులందరికీ కూడా నేను ఆన్ బే ఆఫ్ ది కాంగ్రెస్ పార్టీ నేను భరోసా ఇస్తున్నాను. డెఫినెట్ గా వీఆర్ ట్రైంగ్ టు కన్విన్స్, కైండ్లీ వెయిట్ ఫర్ ద పాజిటివ్ రిజల్ట్. రైట్ సార్. కత్తి వెంకటస్వామి గారు అధికార పార్టీ ప్రతినిధిగా ఒక సంచలన ప్రకటన చేశారు. ఇవాళ డిఎస్సి అభ్యర్థులు ఎవరైతే ఆందోళన చెందుతున్నారో వారికి అనుకూలంగా ఇవాళ వారి అభిప్రాయాలను గౌరవించే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం ఇవాళ రాత్రి తీసుకునే అవకాశం ఉంది అన్న ఒక పాజిటివ్ ఇండికేషన్ మాత్రం ఆయన ఇచ్చిన పరిస్థితి. ఓకే, పల్లవి గారు ఎట్లా చూస్తారు దీన్ని? ఇప్పుడు ఒకటి వెంకటస్వామి గారు మాట్లాడేదాని ముందు కొద్దిగా నేను రాజకీయాల కోసం ముందే చెప్పాను, ఎందుకంటే ఇవాళ సబ్జెక్టు సరే మిగతా ఏమైనా కూడా ఒకటి మాత్రం నేను స్పష్టం చేయదలుచుకున్నాను. ఒక్కటి, 10 ఏళ్ల కాలంలో ఉద్యోగాలు భర్తీ చేయాలనేటువంటిది పదే చెప్పిన అబద్ధానే మళ్ళీ 100 సార్లు 1,00,000 సార్లు చెప్పడానికి అటు బీజేపీ నాయకత్వం అటు కాంగ్రెస్ నాయకత్వం చేస్తున్నది. అది పచ్చి అబద్ధం. ఎందుకంటే 2,04,000 ఉద్యోగాలకి గడిచిన 10 సంవత్సరాల్లో నోటిఫికేషన్లు ఇచ్చింది. 1,64,000 ఉద్యోగాల భర్తీ ప్రాసెస్ అయిపోయింది. ఒక సుమారు 40,000 చిల్లర ఉద్యోగాల ప్రాసెస్ అప్పటికే ఎలక్షన్స్ వచ్చినాటికే జరుగుతుంటే అవి మొన్న కొత్త ప్రభుత్వం 32,000 వినండి, రేవంత్ రెడ్డి గారు 32,000 ఉద్యోగాలకు మేము ఇచ్చినాము 3 నెలలు అని చెప్పేసి అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చిండు. అది ఎందుకు అంటే అబద్ధం. ఎందుకంటే జస్ట్ సేక్ ఆఫ్ క్లారిఫికేషన్ చెప్తున్నాను. మళ్ళీ దీని మీద డిబేట్ చేయడానికి నేను దేనికైనా వివరంగా చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే ఇది సందర్భం కూడా కాబట్టి ఇద్దరు ప్రస్తావించారు కాబట్టి నేను చెప్పదలుచుకున్నాను. ఒకటి. రెండవది, ఇప్పుడు వెంకటస్వామి గారు చాలా కన్వీనియంట్గా మాట్లాడారు సోదరులు. ఎందుకంటే ఉద్యమంలో కూడా ఆయన కూడా ఒక మంచి అకాడమిషియన్, విద్యార్థి నాయకుడు ఆయన తెలంగాణ ఉద్యమ నాయకుడు, విద్యార్థి నాయకుడు, ఒక మంచి అకాడమిషియన్, ఒక ఉద్యమకారుడు కూడా, ఒక కాంగ్రెస్ పార్టీ. కానీ విషయం ఇవాళ ఏమంటున్నామంటే నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి ధోరణి ఇవాళ చాలామందిని నిరుద్యోగులని హర్టు చేసే విధంగా, రెచ్చగొట్టే విధంగా, అదేవిధంగా వాళ్ళ కోసం పనిచేసేటటువంటి వాళ్ళని, ఆ నిరుద్యోగుల నుంచి ఉద్యోగార్థుల నుంచి పోరాటం చేసేటటువంటి వాళ్ళని కూడా కొంచెం తక్కువ చేసి మాట్లాడేటట్టుగా మాట్లాడి. ఎందుకు అంటే కోచింగ్ సెంటర్ల కోసమే ఈ నిరుద్యోగులు రోడ్డుకి ఆందోళన చేస్తున్నటువంటి వాళ్ళు చేస్తున్నారు అనే మాట అనేది ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి మాట్లాడే మాట కాదు. అది
దానికి తోడు ఆయన ఇంకా సప్లిమెంట్గా ఏమన్నాడు, మా వాళ్ళు కూడా కొందరు వాళ్ళ తరఫున ఒకాల్తా పుచ్చుకొని నా మీద కూడా నాతో కూడా చెప్తున్నారు అని చెప్పేసి చెప్పిండు. కాబట్టి ఇది ఎందుకంటే ముందు ముఖ్యమంత్రి ఇవాళ ఈ రాష్ట్రానికి ఎవరు ఆ కుర్చీలో కూర్చున్నా కూడా ఏంటంటే ప్రజలకు సంబంధించినటువంటి అంశం వచ్చేసరికి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి స్థితిలో ఉన్నటువంటి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి అది కరెక్ట్ కాదు. దానికి సంబంధించింది ఇవాళ ఖచ్చితంగా ఇప్పుడు నిజంగా వెంకటస్వామి గారు చెప్పినట్టుగా అదే నిరుద్యోగులది 1:100 గ్రూప్ 1 1:100 ఇస్తే చేసినట్టుగా నిర్ణయం తీసుకుంటే సంతోషిద్దాం. కానీ అది ముఖ్యమంత్రి గారు నిన్న చెప్పిన ఒక టెక్నికల్ పాయింట్ ఉంది. దాన్ని మనం అంటే ఇప్పుడు అసలు అంత టైం లేదు. కానీ ఒక విషయం నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటల్లో ఆయన చాలా స్పష్టంగా ఒక మాట చెప్పారు. ఇవాళ పొరపాటున మనం కనుక ఆ విషయంలో ఇది 1:100 కనుక తీసుకుంటే ఖచ్చితంగా అది లీగల్గా సమస్యలోకి పోయి మొత్తం నోటిఫికేషన్ మొత్తం ఆగిపోయే ప్రమాదం ఉంది. ఎందుకంటే నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడే దాంట్లో 1:50 అని చెప్పి మెన్షన్ చేసి ఉన్నాము, అప్పుడు ఎవరు మాట్లాడలేదు అని చెప్పి అంటున్నారు. ఇదే పచ్చి అబద్ధం, ఇది పెద్ద మోసం. ఎందుకు అంటే 1:100 కనుక ఇవాళ ఇస్తే ఈ స్టేజ్లో ఇస్తే దానికి అంటే నోటిఫికేషన్ ఇచ్చే నాటికి అంటే ఎంపిక చేసే నాటికి ఏదైతే మెన్షన్ చేస్తామో దానికి మించినటువంటి చేస్తే న్యాయపరమైన సమస్యలు వస్తాయి అన్నది ఒకటి. కేసు కూడా చెప్తాను ఎగ్జాంపుల్. నేను 1999 గౌరవ్ ద్వివేది వర్సెస్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కేసులో దానికి సంబంధించినటువంటి ఒక సుప్రీంకోర్టులో వచ్చింది అన్నది ఒకటి చెప్తున్నారు, ఉదాహరిస్తున్నారు. అయితే ఆ తర్వాత చాలా అనేక తీర్పులు వచ్చినాయి, అనేక సుప్రీంకోర్టు నుంచి అనేక డైరెక్షన్స్ వచ్చినాయి. ఇదే 2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇదే గ్రూప్ 1 నోటిఫికేషన్లో 1:50 ఇచ్చిండ్రు. ఆ తర్వాత దాన్ని 1:100 2004 గ్రూప్ 2 గ్రూప్ 1 నోటిఫికేషన్ సంబంధించి ఇచ్చిండ్రు. అది మరి అది కదా ఒకటి. మొన్న లేటెస్ట్గా మన తర్వాత తర్వాత వచ్చినటువంటి గ్రూప్ 2 నోటిఫికేషన్లో కూడా నోటిఫికేషన్లు ఇచ్చినప్పుడు 1:12 ఇచ్చిండ్రు. ఆ తర్వాత 1:50 తీసుకున్నారు. లేటెస్ట్గా ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ 2 నోటిఫికేషన్లో సేమ్ 1:, అట్లాగే దాన్ని రిజల్ట్ నాటికి మార్చినటువంటిది అనేక సందర్భాలు ఉన్నాయి. ఇది ఆ తర్వాత సబ్సిక్వెంట్ వచ్చిన 99 తీర్పుని చెప్తున్నారు మీరు. కానీ ఆ తర్వాత వచ్చినటువంటి 2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇదే గ్రూప్ 1 నోటిఫికేషన్కి 1:, ఇన్స్టెడ్ ఆఫ్ 1:50 రిజల్ట్ టైం అత ఇచ్చిండు. ఇది అబద్ధం కదా ఒకటి. రెండవది నిజంగా కూడా ఇది ఫ్రెష్ నోటిఫికేషన్. మీరు ఏమంటున్నారు, వాళ్ళ నిజంగా ఎప్పుడు గ్రూప్ 2 గ్రూప్ 1 టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు బిఫోర్ అసెంబ్లీ ఎలక్షన్లకు ఉన్నటువంటి నోటిఫికేషన్ కంటిన్యూ చేస్తుంటే మీ వాదన కరెక్ట్ అయ్యేదేమో. కానీ మీరు ఆ నోటిఫికేషన్ అప్పటికే ఇచ్చినటువంటి 503 గ్రూప్ 1 ఉద్యోగాల్ని బదులు అప్పటికే ఎగ్జామ్ అయిపోయి అవంతా కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో వాయిదా పడినటువంటి దాన్ని ఆ నోటిఫికేషన్ని రద్దు చేసి ఆ 503 ఉద్యోగాలకి మరో అదనంగా 60 ఉద్యోగాలు కలిపి 563 ఉద్యోగాలకు ఫ్రెష్ నోటిఫికేషన్ ఇచ్చినారు. ఆ ఫ్రెష్ నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడు మీరు అప్పటికే ఈ నిరుద్యోగులకి అష్యూరెన్స్ ఇచ్చున్నారు, మాట ఇచ్చున్నారు. 1:, మేము అధికారంలోకి వస్తే 1:100 ఇస్తాము అని చెప్పేసి అభ్యర్థులు ఎంపిక చేస్తామని చెప్పేసి మీరు మాట చెప్పున్నారు. మరి మీరు ఫ్రెష్ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఇదే గ్రూప్ 1 ఫ్రెష్ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు GAD నుంచి ఇచ్చినటువంటి ఉత్తర్వుల్లో ఎందుకు 1:100 పెట్టలేదు? ఇది పెద్ద రెండవ మోసం కదా. అట్లా చేయకూడదని చెప్పేసినటువంటిది ఉంటే నిజంగా మరి 99 మొన్న తర్వాత రాలే కదా. మరి మీరు చెప్పినాటికే 99 తీర్పు ఉంది కదా. మరి ఆ రోజు ఆ తీర్పు ఉంది అని చెప్పేపడి ఇవాళ అది చెప్పడం అబద్ధం, అది మోసము. రెండవ మోసం ఇవాళ మీరు చెప్పిన మాటకు మీరు కట్టుబడి ఉండకుండా ఫ్రెష్ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు అదే GAD ఒక జీవో ఇస్తే సరిపోతుంది, గైడ్ లైన్స్లో 1:100 అని ఇస్తే సరిపోతుంది. మరి ఎందుకు ఆ నిబంధన పెట్టలేదు? రెండవ మోసం కదా. ఇది అంతా అయిపోయిన తర్వాత ఆ రోజు నుంచి అందరు మాట్లాడుతున్నారు. ఇదే నిరుద్యోగులు, ఇదే గ్రూప్ 1 అభ్యర్థులు డిమాండ్గా ఫైట్ చేస్తూనే ఉన్నారు. ప్రభుత్వం చేయలేదు. ఇది అన్నీ ఇప్పుడు మీకు అనుకూలమైన తీర్పుల్ని చెప్పడము, తీర్పులు ఉదహరించడము, కానీ మిగతా వాటిని పక్కకు పెట్టడము. ఇది నేను చెప్పిన ఏమన్నా అబద్ధమా? మీరు నిరుద్యోగులకు మీరు మోసం చేసిండ్రు, దగా చేసిండ్రు, వంచన చేసిండ్రు, నిరుద్యోగులు ఉసురు పోసుకుంటారు, ఇవేవి కూడా నేను అంటలేను. ఇప్పటికీ వాళ్ళ నిరుద్యోగులు ఇప్పటికీ ఆందోళన చెందుతున్నారు, రోడ్డెక్కి ఉన్నారు. ఒక పక్కన నిరాహార దీక్షలు, అశోక్ కుమార్ అప్పటికి ఆమరణ నిరాహార దీక్ష 10 రోజుల నిరాహార దీక్ష ఇస్తున్నాడు.
ఇవన్నీ కూడా నిరుద్యోగులు ఆందోళన పడుతున్నారు. కాబట్టి మీరిచ్చిన మాట ప్రకారంగానే, మీరిచ్చిన హామీ ప్రకారంగానే, మీరు ఇందాక బీజేపీ మిత్రుడు చెప్పింది కదా, యూత్ డిక్లరేషన్లో స్వయంగా ప్రియాంక గాంధీ గారితో చెప్పించారు అన్నమాట. మీరు 25,000 మెగా డిఎస్సి అని చెప్పేసి అది చేయండి, చేయండి. 25,000 మెగా డిఎస్సి ఇవ్వండి. మీరు ఎవరు చెప్పలే కదా, ఇవ్వాలి కదా. వాయిదా వేయమని చెప్పేసి అడుగుతున్నారు వాళ్ళు. ఆ వాయిదా వేయండి. ఇవన్నీ కూడా వీటి మీద మళ్ళీ కంటి తుడుపుగాను మళ్ళీ అది అడిగితే డైవర్ట్ చేసినట్టుగాను వద్దు. దయచేసి వెంకటస్వామి గారికి మీరు కూడా, నేను కూడా విజ్ఞప్తి చేస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వానికి, మీరు మళ్ళీ నిరుద్యోగులను అటు ఇటు డైవర్ట్ చేసేటట్టుగా వద్దు. కన్స్ట్రక్టివ్గా వాళ్ళు ఏదైతే 5 డిమాండ్ల మీద మాట్లాడుతున్నారో ఆ 5 డిమాండ్ల మీద స్పష్టంగా ఆ డిమాండ్లకు సంబంధించి నిర్ణయం తీసుకొని ప్రకటించండి. ఎక్కువగా వద్దు. సంతోషం. అందరం అదే గుర్తుంది కదా. ఎవరు కూడా అప్పుడు ఏ రాజకీయ పార్టీ కూడా నిరుద్యోగుల దగ్గరికి పోయి వాళ్ళ ఆందోళనకు మద్దతు ఇచ్చే అవకాశం ఉండదు కదా. దయచేసి రాజకీయాలు ఎవరు మాట్లాడుతున్నారో నిరుద్యోగులకు అర్థమవుతున్నది. నిరుద్యోగులు మోసపోయిన మమ్మల్ని మేము వాళ్ళ మాట నమ్మినని చెప్పేసి వాళ్ళ భావనలో ఉన్నారు. దాన్ని తొలగించండి. ఆ సమస్యలు పరిష్కరించి ఖచ్చితంగా మేము నిరుద్యోగుల పక్షాన ఆ రోజు మాట్లాడినటువంటి వాళ్ళు మేము చేస్తామని చెప్పేసి గ్రూప్ డిఎస్సిని వాయిదా వేసి అది చెప్పండి. గ్రూప్ 1:100 దాన్ని ప్రూవ్ చేసుకోండి. గ్రూప్ 2లో 763 ఉద్యోగాలకు బదులు ఉన్న వాటికి ఇంకో 1,500 యాడ్ చేసి చెప్పండి. గ్రూప్ 3లో యాడ్ చేసి చెప్పండి. మెగా డిఎస్సి వేయండి. ఇవన్నీ ప్రధానంగా చేయకుండా మళ్ళీ రాజకీయ పక్షాల మీద, మిగతా ప్రతిపక్షాల మీద నెపం నెట్టేటట్టుగా ఇంకోటిగా చేయటము, ఇవన్నీ చేస్తూ మరొక పక్కని వాళ్ళ ఆందోళన చేస్తున్నటువంటి వాళ్ళు, ఆందోళన చెందుతున్నటువంటి వాళ్ళ ఆంగ్లీ వాళ్ళ ఉస్మానియా యూనివర్సిటీలో ఎంత అన్యాయం అండి. ఒక జర్నలిస్టుల పట్ల అంత అవమానవశంగా గల్లా బట్టి పోలీసు ఆందోళన చేస్తున్నటువంటి వాళ్ళనేమో పిడుగుదులు బట్టి పండబెట్టి పిడుగుదులు గుద్దితిరి. దాన్ని కవర్ చేస్తున్నటువంటి జర్నలిస్టులనేమో ఒక దోషులాగా, దేశద్రోహులాగా గల్లబట్టి గుంజుకుపోయి పోలీస్ స్టేషన్లో కుక్కితిరి. ఇది ప్రజలు గమనిస్తున్నారు. దయచేసి మీరు వీటి మీద కూడా స్పష్టంగా చెప్పాలని చెప్పేసి. ఓకే, మహేష్ గారు సార్, ఇవాళ ఎవరైనా నోటిఫికేషన్లు ఇమ్మని చెప్పని అంటారు. ఇప్పుడు ఇస్తున్నప్పుడు నోటిఫికేషన్ని ఇప్పుడే వద్దు అని చెప్పి అంటున్నారు అన్నది ఇవాళ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన ప్రధానమైన ఆర్గ్యుమెంట్. అయితే వెంకటస్వామి గారు చాలా హుందాగానే చెప్పారు. దాన్ని మేము కూడా కొంత విద్యార్థుల్లో లేకపోతే నిరుద్యోగుల్లో ఆందోళన ఉన్న నేపథ్యంలో కొంత వాయిదా వేస్తేనే బాగుంటుంది అన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆయన ఇవాళ రాత్రి ఏదన్నా ఒక పాజిటివ్ మెసేజ్ వచ్చే అవకాశం ఉంది అని కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే సార్, మనం రెండు విషయాలపైన ప్రభుత్వానికి క్లారిటీ ఉందో లేదో నాకు తెలియదు. వెంకటస్వామి అన్న గారు కొంచెం వాళ్ళకు గైడ్ చేస్తే బాగుంటుంది. ఆయన ఆస్పిరెంట్, పబ్లిక్లో ఉన్నోడు మొదటి నుంచి కూడా. సో కాబట్టి అన్న దీంట్లో ఈ ప్రభుత్వం 30,000 ఉద్యోగాలు మేము ఇప్పటికీ ఆర్డర్ కాపీస్ ఇచ్చినాము అని చెప్పేసి అన్నారు. జాయిన్ అయ్యారు, మేము ఇచ్చినాం అన్నారు. నోటిఫికేషన్ లేకుండా ఆర్డర్ కాపీస్ ఎట్లా వస్తుందో అనేది మరి ప్రజలంతా ఆలోచిస్తున్నారు. అయితే గత ప్రభుత్వం నిర్వహించినటువంటి ఎగ్జామ్స్కి మేము ఆర్డర్ కాపీ ఇచ్చినాము అంటే మంది పిల్లలు పుట్టిన వాళ్ళను మా పిల్లలు అని చెప్పుకున్నట్టు ఉంటుంది కథ. అయితే రెండోది, దీంట్లో కూడా ఆర్డర్ కాపీస్ ఇచ్చారు కానీ అపాయింట్మెంట్ వినాలి. ఆర్డర్ కాపీ ఇచ్చారు కానీ అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చారు కానీ ఎక్కడ జాయిన్ కాలేదు. దాన్ని కంటిన్యూ చేస్తారా చేయరా? మీరు ఆగాలి. కంటిన్యూ చేస్తారా? మీరు ఆగాలి. ఫస్ట్ మీరు ఇప్పుడు సామెతలు నాకు కూడా మీకంటే నేను సర్వీస్ చేసి నేనేమన్నా లెట్ మీ కంప్లీట్. గట్టిగా మాట్లాడాలి. విషయమే లేదు. గట్టిగా మాట్లాడాలి. అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చారు. నేను చెప్తా, ఏడబ్ల్యూ ఎగ్జామ్స్ 1180 మంది పరీక్ష రాశారు. మేలా లెక్క చెప్తున్నా. ఒక నిమిషం. వెంకటస్వామి గారు పెద్ద ఆయన సుదీర్ఘ అనుభవం ఉన్న వ్యక్తి. ఇవాళ ఎడ్యుకేషన్ ఫీల్డ్ లో చాలా సుదీర్ఘ సేవలు అందించిన వ్యక్తి. ఆయనను కొంత గౌరవించాల్సిన అవసరం ఉంది. క్లియర్ గా చెప్పండి. 30,000 పోస్టులు ఆయనే అన్నారు కదా. 30,000 పోస్టుల విషయం డిస్కస్ చేస్తారా లేదా? ఇప్పుడు ఏడబ్ల్యూ పోస్టులకు 1180 పోస్టులు ఎగ్జామ్ పెట్టింది.
మే 23 ఎగ్జామ్ రాసిర్రు, రిజల్ట్ సెప్టెంబర్ 2 రోజు వచ్చింది. రిజల్ట్ వచ్చిన తర్వాత వెరిఫికేషన్ కూడా అయిపోయింది మార్చిలో. మరి ఇప్పటివరకు పోస్టింగ్ ఏడమైంది? తర్వాత ఏఈ పోస్టులు, దీంట్లో జేటీఓ ఏసీసీ ఉంటుంది, 833 పోస్టులు. ఈ ఎగ్జామ్ అక్టోబర్లో ఎగ్జామ్ రాసిర్రు, రిజల్ట్ వచ్చింది మొన్న మార్చిలో. ఇప్పటి వరకు వాటి వెరిఫికేషన్ లేదు, వాటి పోస్టింగ్ లేదు. ఆ తర్వాత టౌన్ ప్లానింగ్ 175 పోస్టులు, వీటికి ఎగ్జామ్ రాసిర్రు జూలై 23 రోజు మే 23 రోజు రాసిర్రు. ర్యాంకులు ఫిబ్రవరి నాడు రిలీజ్ అయినాయి. మరి ఇప్పటి వరకు దాన్ని వెరిఫికేషన్ లేదు, దాని రిక్రూట్మెంట్ లేదు. ఇక రెండో విషయానికి వస్తే ఇప్పుడు ఇప్పుడు ఏదైతే డిఎస్సి విషయంలో వారన్నారు రాత్రి వరకు మాకు మంచి పాజిటివ్ న్యూస్ వస్తాయి. డెఫినెట్లీ వీఆర్ వెల్కమింగ్ ఇట్. మేము అప్రిషియేట్ చేస్తున్నాం. నిజంగా ప్రభుత్వం నుంచి మీరు ఏదైతే మీడియేషన్ తీసుకొని నిజంగా సీఎం గారు దానిపైన స్పందించి చేస్తే బాగుంటుంది. దీంట్లో కూడా ఏముందంటే బట్టి విక్రమార్క గారు 1:100 తీసుకుంటా అని చెప్పేసి అంటారు. సీఎం రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ఓకే అంటారు, ఈ రోజు 1:100 తీసుకుంటే దీనివల్ల లీగల్గా కోర్టుకు పోయి దీన్ని ఆపే ప్రయత్నం జరుగుతుంది అని చెప్తారు. నిన్న మీరు తీసినటువంటి ఏదైతే షార్ట్ ఫాల్ జీవో నెంబర్ 55 ఉందో గ్రూప్ 1 విషయంలో, జీవో నెంబర్ 55 ఉందో, జీవో నెంబర్ 55ని పక్క పెట్టేసి 29 పట్టుకొచ్చారు. దీంట్లో జనరల్ ఎవరైతే షార్ట్ ఫాల్ ఉంటారో షార్ట్ ఫాల్ విధానాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ మిగతా ఎస్సీ ఎస్టీ ఓబీసీ సంబంధించిన క్యాండిడేట్స్ మేము తీసుకుంటామని చెప్పారు. దీని కారణంగా మీరు చెప్పారు కదా, దాంట్లో ఏ మార్పులు చేర్పులు జరిగినా కోర్టుకు పోతారు. ఒక కామా పుల్ స్టాప్ ప్రాబ్లం అయినా ఇది కోర్టుకు పోతారు. దాన్ని కోర్టుకు పోయి ఏదైతే నోటిఫికేషన్ రద్దు చేద్దామని చూస్తున్నట్టు కదా. మరి ఇదే దీని ప్రకారమే మీరు 1:57 ఎట్లా తీసుకుంటారు? 1:50 అయింది కదా. ఇప్పుడు ఎక్స్ట్రాగా నీకు 3,127 మంది ఎక్స్ట్రా తీసుకున్నారు కదా. దీని కారణంగా ఏమైంది? షార్ట్ ఫాల్ పేరు మీద మీరు 1:57 తీసుకున్నారు కదా. మరి 1:50కే ఇంప్లిమెంట్ మీరు అక్కడికే మీరు కన్ఫైన్ కావాలి కదా. ఎందుకు పెరిగింది? తర్వాత ఒకే రోజు అప్లికేషన్స్ మీరు 2 రోజులు గడువిస్తే 14 తారీఖు నుంచి 16 తారీఖు వరకు గడువు ఇస్తే నీకు 1,36,000 నోటిఫికేషన్ ఎట్లా అప్లికేషన్స్ వస్తాయి? ఇది కూడా ఉంది. ఎందుకంటే షార్ట్ ఫాల్ అయిన విధానంలో మీరు ఏ కేటగిరీ వాళ్ళని తీసుకున్నారు అనేది ఒకటి. రెండోది మీరు సివిల్స్ ఏదైతే యూపీపీఎస్సీని మేము ఫాలో అవుతున్నామని చెప్పి యూపీపీఎస్సీ గైడ్ లైన్స్లో సార్ ఎంట్రీ విధానంలో అయితే ప్రిలిమ్స్ ఉందో ప్రిలిమ్స్లో కూడా రిజర్వేషన్స్ రోస్టర్ ఉంది. రిజర్వేషన్ వైజ్ తీసుకున్నారు. ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకి కేటగిరీ వాటికి ఇచ్చినటువంటి ఏదైతే వేకెన్సీస్ ఉన్నాయో ఆ వేకెన్సీ ప్రకారమే నువ్వు ఏం చేస్తావు అంటే మెరిట్ లిస్ట్ ఇస్తావు. ఆ మెరిట్ లిస్ట్ ఇవ్వకుండా జీవో నెంబర్ 55ని పక్క పెట్టి 29 అసలు వెబ్సైట్లో పెట్టకుండా మొన్న ఆల్రెడీ ఆఫ్టర్ రిజల్ట్ తర్వాత 29 వెబ్సైట్లో పెట్టి ఇవి మేము 29 జీవో నెంబర్ 29 ఇంప్లిమెంట్ చేస్తున్నాం అని చెప్తారు. ఇది తప్పు కదా. ప్రభుత్వం ఎవరికి ఈరోజు చేయాలనుకుంటుందనే విషయాన్ని తెలియాలి. రెండు విషయాలు. మూడో విషయం వచ్చేసి గ్రూప్ 2 విషయంలో పోస్టులు పెంచాలని చెప్పేసి ఆందోళన జరుగుతుంది. నేను పోస్టులు పెంచాను, క్యాలెండర్ రిలీజ్ చేస్తా అంటారు. క్యాలెండర్ రిలీజ్ చేయని మేము స్వాగతిస్తున్నాం. కానీ గత 8 ఏళ్ళుగా గ్రూప్ 2 రిక్రూట్మెంట్ జరగలేని కారణంగా 8 ఏళ్ళుగా అభ్యర్థులు కోచింగ్ సెంటర్లు చదువుకుంటూ అనేకంగా మీరు చెప్పారు కదా, ఇంకా 2 నెలలు మేము వాయిదా వేస్తే కోచింగ్ సెంటర్ లక్షల రూపాయలు కోట్ల రూపాయలు దందా చేస్తా అంటారు కదా. ఈ దందా గత 8 ఏళ్ళుగా టీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగింది. అనేకంగా విద్యార్థులు నిరుద్యోగులు నష్టపోయారు అప్పుడు. కాబట్టి మీరు చెప్పినట్టే ఒక వెబ్ నోట్ రిలీజ్ చేసి వెబ్ నోట్ డేట్ కూడా మీకు చెప్తాను. ఈ వెబ్ నోట్ ఏం రిలీజ్ చేసినట్టే ఎక్కడైతే వేకెన్సీస్ ఉన్నాయో గ్రూప్ 2 గ్రూప్ 3 పెంచడం కోసం వాటిని మాకు చూపించండి అని చెప్పేసి ఫైనాన్స్ కమిటీకి ఒక వెబ్ నోట్ రిలీజ్ చేశారు. మరి ఆ వెబ్ నోట్ తర్వాత దాన్ని రిప్లై చేయడం అయింది. ఏమైనా పోస్టులు పెంచుతారా అంటే అవి పెంచలేదు. ఆ వెబ్ నోట్ రిలీజ్ చేశారు. అయితే దీంట్లో ఒక విషయం మన క్లారిటీ మిస్ అవుతున్నాం. ఏంటంటే గ్రూప్ 2 గ్రూప్ 3లో పోస్టులను మీరు ఇమీడియట్లీ సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇచ్చి పెంచవచ్చు. దీనికి లీగల్గా ఎలాంటి ప్రాబ్లం లేదు. ఎందుకు పెంచాలంటే 8 ఏళ్ళుగా వెయిట్ చేసిన అభ్యర్థులు కొన్ని డిపార్ట్మెంట్లో పోస్టులు లేవు, కొన్ని ఏరియాలో పోస్టులు లేవు, కొన్ని జోన్ల వైజ్ కాబట్టి అనేకంగా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళు ఏమంటారు? గ్రూప్ 2లో 2,000 పోస్టులు, గ్రూప్ 3లో ఇంకో 3,000 పోస్టులు అడుగుతారు. అంటే ఇవి పెంచినప్పుడు ఏమైందంటే 5,55,000 మంది ఎగ్జామ్స్ రాస్తున్నారు సార్ గ్రూప్ 2 గ్రూప్ 3కి. వీళ్ళందరూ కూడా కొంత చదువుకోవడానికి ఇప్పుడు ఆల్రెడీ ప్రిపేర్ అవుతారు కాబట్టి కొంచెం అవకాశాలు మెరుగుపడే అవకాశం ఉంటుంది, ఎక్కువ మంది జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. అయితే మీరు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తారు, అది ఎప్పుడు ఇంకో నెలకు 2 నెలలకు రిలీజ్ చేసినప్పుడు దానికి ఇంకొక 6-7 నెలల టైం వృధా అవుతుంది. కాబట్టి మీరు సప్లిమెంటరీ నోటిఫికేషన్ రిలీజ్ చేయొచ్చు. సప్లిమెంటరీ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే మాకు ఇబ్బంది అయితే అంటారు కాబట్టి నేను సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇదే తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వము ఇదే తెలంగాణలో 2015లో నోటిఫికేషన్ వచ్చింది. 2015లో వస్తే దానికి పోస్టులు తక్కువ ఉన్నాయని ఆందోళన జరిగితే 2016లో దాని సప్లిమెంటరీ నోటిఫికేషన్ 2016 సెప్టెంబర్లో కూడా ఫిబ్రవరిలో కూడా నోటిఫికేషన్లో ఇంకా పోస్టులు పెంచాల్సి అవసరం అంటే సెప్టెంబర్ 2016లో ఇంకొక నోటిఫికేషన్ రిలీజ్ చేసి అప్పుడు రిక్రూట్మెంట్ పెట్టింది. అప్పుడు జాబ్స్ వచ్చినాయి, ఉద్యోగాలు పోయారు. అక్కడ ఏం కోర్టు ప్రాబ్లం చేయలేదు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2021లో ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అప్పుడు కూడా పోస్టు తక్కువ అక్కడ ఆందోళన జరిగితే 2022లో
మళ్ళీ ఇంకో సప్లిమెంటరీ నోటిఫికేషన్ రిలీజ్ చేసి ఉద్యోగాలు ఎగ్జామ్స్ పెట్టి వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పించింది. మీకు ఇప్పుడు సప్లిమెంటరీ నోటిఫికేషన్ చేయడం వల్ల వచ్చే నష్టం ఏంది గ్రూప్ 2 అభ్యర్థుల విషయంలో, గ్రూప్ 3 అభ్యర్థుల విషయంలో అనేది ఒక డిమాండ్. సార్ ఒక్కటి నిమిషం నేను చెప్పేస్తా, ఒక డిమాండ్. రెండోది గ్రూప్ 1లో 1:100 ఇవ్వడం వల్ల మీకు వచ్చేటువంటి లీగల్ ప్రాబ్లం ఏంది? ఎక్కడ కూడా మేము ఏమంటున్నామో అనేక మంది నిరుద్యోగులు రోడ్డు మీదకి వచ్చి చెప్తారు ఏమని, మేము ఎక్కడ కూడా మేము కోర్టుకు పోయి మా సమయాన్ని వృధా చేసుకోవడం మేము అనుకోవట్లేదు, మాకు 1:100 ఇస్తే మేము ఎగ్జామ్ రాయడానికి మాకేం జాబ్ ఇవ్వట్లేదు, మెయిన్స్ ఎగ్జామ్ రాయడానికి ఒక అవకాశం అడుగుతారు. రెండోది ఇంతకు ధ్రువ్ కుమార్ గారు కేసు చెప్పారు, కాంగ్రెస్ ప్రభుత్వం మా అంటే ధ్రువ్ కుమార్ కేసు పడుతుంది. ధ్రువ్ కుమార్ గారి కేసు ప్రిలిమ్స్ లో కాదు, దయచేసి మీరు చదవండి, జర చదువుకునే ఓపిక పెట్టుకోండి. పైసా అన్న వాళ్ళు ధ్రువ్ కుమార్ గారి కేసు అనేటువంటిది ఏంటంటే అది ఇంటర్వ్యూకి సంబంధించిన కేసు, దీనికి సంబంధించింది కాదు. రెండోది మీరు రోస్టర్ కంప్లీట్గా వాయిలేట్ చేసారు. రిజర్వేషన్ పాలసీకి కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేకం అనేది మరోసారి ప్రూవ్ అయింది. ఎందుకు నేను చెప్తున్నా అంటే మీరు గ్రూప్ 2 ప్రిలిమ్స్లలో టీనా దాబి కావచ్చు వీళ్ళంతా కూడా ప్రిలిమ్స్ నుంచి నువ్వు ఏదైతే రిజర్వేషన్ ఇచ్చినప్పుడు మాత్రమే వారు మెయిన్స్కు రిజర్వేషన్ కేటగిరీ వెళ్ళి వాళ్ళు ఉద్యోగాలు తీసుకోవాలి. ఎందుకంటే అనేక మంది తెలంగాణలో రాసినటువంటి విద్యార్థులు కూడా ఫస్ట్ జనరేషన్ సార్ వీళ్ళంతా ఇప్పుడిప్పుడే చదువుకు దగ్గర అవుతారు. ఈరోజు ఉమెన్ రిజర్వేషన్ 33% కూడా కంప్లీట్గా వాయిలెంట్ అవుతుంది హార్జెంటల్ కారణం. కానీ మేము ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. రైట్ వెంకటస్వామి గారు ఒక నిమిషం. వెంకటస్వామి గారు అయినాక మళ్ళీ చిన్న సబ్మిషన్ దాని మీద తర్వాత వెంకటస్వామి గారు కూడా క్లారిఫికేషన్ ఉపయోగపడుతుంది. ఎందుకంటే సబ్జెక్ట్ ప్రస్తావనకు వచ్చింది కాబట్టి గ్రూప్ 2లో పోస్టులు సంబంధించినటువంటి దాని మీద క్లారిటీ మళ్ళీ వారు ఇవ్వడానికి ఉపయోగపడుతుంది కాబట్టి వెంకటస్వామి గారికి 99 గ్రూప్ 2 నోటిఫికేషన్ సంబంధించి ఇట్లాగే ఇప్పుడు ఈసారి లాగానే జరిగింది. ఒక ఉదాహరణ, దానికి సుదీర్ఘంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక పోరాటం జరిగింది. ఆ రోజు నోటిఫికేషన్ వేసినప్పుడు 241 ఉద్యోగాలకు నోటిఫికేషన్ వేసాం. 99 గ్రూప్ 1 గ్రూప్ 2 దానికి ఎగ్జాము 2001 or 2లో కరెక్ట్గా నాకు సబ్జెక్టు కరెక్షన్ జరిగింది. ఆ తర్వాత వాళ్ళందరికీ ఉద్యోగాలు మాత్రం 2005లో 6లో వచ్చినాయి. అప్పుడు ట్రిబ్యునల్ పోయినరు, ట్రిబ్యునల్ నుంచి హైకోర్టు పోయినరు. పోతే మాకు నోటిఫికేషన్ ఇచ్చే టైంకు రిక్రూట్మెంట్ టైంకి మధ్యలో గ్యాప్ ఉంది ఇదని చెప్పేసి కారణంగా పోయితే అప్పుడు హైకోర్టు ఇచ్చింది. ఉన్నటువంటి ఖాళీలన్నిటి కూడా భర్తీ చేసే నాటికి ఉన్నటువంటి భర్తీ అంటే ఉద్యోగాలు వేకెన్సీ ప్రాసెస్ అయ్యే నాటికి ఉండేటటువంటి అన్నిటిని కూడా ఖాళీలు భర్తీ చేయండి అని చెప్పేసి హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు నేపథ్యంలో దాదాపు 241 ఉద్యోగాలు 2009 వరకు 12 వరకు రిక్రూట్మెంట్ జరిగింది. అది దశల వారీగా 3 దశల్లో జరిగింది. దాదాపు గ్రూప్ 2 99 నోటిఫికేషన్ ద్వారా కోర్టు ఆదేశాల మేరకి 3 సార్లు యాడ్ అయితే ఎన్ని ఉద్యోగాలు అంటే దాదాపు 1700-1800 ఉద్యోగాలు భర్తీ చేసిండ్రు. నోటిఫికేషన్లు ఇచ్చింది మాత్రము 241 ఉద్యోగాలు మాత్రమే. గెజిట్ అదేది ఎగ్జిక్యూటివ్ అండ్ నాన్ ఎగ్జిక్యూటివ్ కేటగిరీస్ 2 కేటగిరీస్లో ఇస్తే జరిగింది. ఇవాళ అదే సుప్రీం మళ్ళీ తర్వాత కూడా సుప్రీంకోర్టుకు పోయింది. సుప్రీంకోర్టు పోతే కూడా మళ్ళీ ఇచ్చింది. 2012లో లాస్ట్గా దాంట్లో మళ్ళీ ఒక 200-300 ఉద్యోగాలు ఆల్మోస్ట్ ఆ నోటిఫికేషన్ ద్వారా 2000 ఉద్యోగాల్ని 99లో నోటిఫికేషన్ ఇస్తే 241 ఉద్యోగానికి నోటిఫికేషన్ ఇస్తే 2000 ఉద్యోగాల్ని భర్తీ చేసినటువంటిది ఇవాళ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే చరిత్ర ఉంది. ఆ విధంగా ఉద్యోగాల్లో వచ్చినటువంటి వాళ్ళే మన చుట్టూ ఉన్నటువంటి చాలామంది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్, రిజిస్ట్రేషన్ ఆఫీసర్స్, తహసీల్దార్లు, ఆర్డీఓలుగా ఇవాళ మన కళ్ళ ముందు యాక్టివ్గా పనిచేస్తున్నటువంటి ఆఫీసర్స్ అంతా కూడా ఆ నోటిఫికేషన్ ద్వారా వచ్చినటువంటి వాళ్ళే. అంటే ప్రభుత్వాలు అవసరమైనటువంటి వాటిని హైడ్ చేసి స్కిప్ చేయడానికి అవసరమైనటువంటి తీర్పులు మాత్రం చెప్తున్నది. 99 గ్రూప్ 2 ఉదాహరణే. వాళ్ళ గ్రూప్ 2 నోటిఫికేషన్ వాళ్ళ నోటిఫికేషన్ టైంకు ఖాళీలు ఉన్నటువంటి ఖాళీలు అవి ఇప్పుడు రిక్రూట్మెంట్ ఇంత జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఉద్యోగాల్ని యాడ్ చేయొచ్చు. దానికి సప్లిమెంటరీ జస్ట్ సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇస్తే సరిపోతుంది. ఇప్పటికీ 1500 ఖాళీలు ఉన్నాయి కాబట్టి వాటన్నిటిని యాడ్ చేస్తే సరిపోతుంది. దానికి తప్పుడు ఉదాహరణలు వెంకటస్వామి గారు రెస్పాండ్ అవ్వడానికి ముందు ఒకసారి కామెంట్స్ చూసుకుంటే స్నేహలత గారు చెప్తున్నారు 2 సార్లు క్వాలిఫై అయ్యి మా తప్పు లేకుండా క్యాన్సిల్ అయింది. ఇప్పుడు మూడోసారి క్వాలిఫై కాలేదు. మాకు న్యాయం ఎలా జరుగుతుంది? వీ వాంట్ 1:100 ఇన్ గ్రూప్ 1 అన్నది ఆమె డిమాండ్గా కనిపిస్తోంది. కుమారస్వామి వీ వాంట్ 1:100 అని చెప్పి చెప్తున్నారు. షబ్నా గారు డిఎస్సి పోస్ట్ పోన్ చేయాలి అని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. రైట్
వెంకటస్వామి గారు. ఓకే, సో విషయాలు చర్చ కొంచెం కంప్లీట్గా ఏ విషయం మీదకి వచ్చినామో అసలు డిఎస్సి విషయానికి వచ్చింది. దాని నుంచి కంప్లీట్గా ప్రాసెస్ ఆఫ్ ది రిక్రూట్మెంట్ దానికి సంబంధించి సుదీర్ఘంగా మిత్రులు ఇద్దరు మాట్లాడినారు అన్ని జీవోలకు సంబంధించి. రవి గారే చెప్తున్నారు గతంలో ఇచ్చినటువంటి ఉద్యోగాలకు. ఇప్పుడు 1972లో 500,000 జాబ్స్ పేరుతోటి మొన్న దాకా రిటైర్ అయినటువంటి మిత్రులు ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి ఈ నోటిఫికేషన్స్ ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చి అలా ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు, ఉద్యోగాలు వదిలిపెట్టి మాలాంటి రాజకీయానికి వచ్చిన మాలాంటి వాళ్ళందరం కూడా కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలోనే డెఫినెట్ గా మేము ఉద్యోగాలు సంపాదించినాం. మాతో పాటు అనేక మంది నా ఏజ్ గ్రూప్ కావచ్చు, నాకన్నా సీనియర్స్ కావచ్చు. సో కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుభవాలు ఏమి అంటూ ఏం లేదు. సో అనుభవాలు ఏమి ఉన్న కారణంగా ఏదైనా ఇబ్బంది జరుగుతుంది అనేటువంటి అది లేదు. అధికారులు కూడా అందరూ అంటే ఇప్పుడు మేము బూర వెంకటేశం గారు ఎడ్యుకేషన్ చూస్తున్నారు. ఈజ్ అన్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ కమిటెడ్ ఐఏఎస్ ఆఫీసర్. ఆయన నేతృత్వంలోనే డిఎస్సికి సంబంధించినటువంటి సంపూర్ణమైనటువంటి అది చేసినాం. సో వారి సలహాలు కూడా మేము తీసుకుంటున్నాం. డెఫినెట్ గా విద్యార్థులకు సానుకూలంగా ఉండేటువంటి విధంగా, ఉద్యోగార్థులకు ఫ్రెండ్లీగా ఉండే విధంగానే విధి విధానాన్ని రూపొందించాలి. సో దీనికి సంబంధించి ఇక్కడ ఇంకో విషయం నేను గుర్తు చేస్తున్నా. దైవాంత సంభూతుల్లాగా కొలిచి ఏకఛత్రాధిపత్యం నడిపించేటువంటి మోడీ గారి ప్రభుత్వం కాదు ఇది. అట్లాగే నేనే రాజును నేనే మంత్రి అని చెప్పేటువంటి కేసీఆర్ గారి ప్రభుత్వం కాదు ఇది. సమిష్టి నిర్ణయానికి 100% అవకాశం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం. సమిష్టి నిర్ణయం తీసుకుంటాం. సమిష్టిలో ఒకవేళ మా ప్రభుత్వానికి సంబంధించినటువంటి పెద్దలు ఎక్కడైనా కొన్ని అంటే మిస్గైడ్ అయితే, లేకపోతే అంటే డిసిషన్స్ లో ఎక్కడైనా డిలే జరిగితే కూడా మా ప్రభుత్వంలో ఉండి మేము క్వశ్చన్ చేసేటువంటి, అది తెలంగాణ విషయంలో కూడా మనం చూసినాము. తెలంగాణ ఉద్యమ టైంలో మధు యాష్కి లాంటి వాళ్ళు ప్రభుత్వంలో ఉండి కూడా ఎట్లా మాట్లాడినో, లేకపోతే ప్రభాకర్ గారు, లేకపోతే ఇంకా మిగతా సిరిసిల్ల రాజయ్య గారు అందరు కూడా ఎట్లా మాట్లాడిందో మనం చూసినాము. కాబట్టి ఇక్కడ మాకు స్వేచ్ఛ ఉంది, మేము మాట్లాడుతున్నాం. విద్యార్థుల పర్టికులర్ గా నేను ఏం చెప్తున్నా అంటే, నిన్న రాత్రి నుంచి నిరంతరంగా ప్రయత్నం చేస్తున్నాము. విద్యార్థులు ఆందోళన చేయొద్దు. కొద్దిమంది మేము చనిపోవాలనిపిస్తుందని, నేను పొద్దుటి నుంచి 500 పైన ఫోన్ కాల్స్ చాలా ఓపికగా నేను అటెండ్ చేసిన. ఎందుకంటే కనీసం ఫోన్ కూడా అటెండ్ చేస్తలేదు. కొంతమంది ఫోన్ అటెండ్ చేయకపోతే, అంటే నేను ఒక మీటింగ్ అటు ఇక్కడ ఉన్నప్పుడు అటెండ్ చేయకపోతే మెసేజ్లు పెడుతున్నారు. మెసేజ్లకు నేను రెస్పాండ్ అవుతున్నాను. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వము మీకు భరోసా ఇచ్చిన దాంట్లో, భరోసా ఇచ్చిన వ్యక్తుల్లో నేను ఒకరిని. కాబట్టి నేను నా వ్యక్తిగతంగా కావచ్చు, నా పార్టీ పరంగా కావచ్చు, డెఫినెట్ గా రెస్పాండ్ కావాలని వాళ్ళందరికీ రెస్పాండ్ అవుతున్నాం. ఇప్పుడు మేము ఈ చర్చలో కూర్చున్న ఈ గంట సేపట్లో దాదాపు 15-20 ఫోన్లు వచ్చి నేను కట్ చేస్తున్నాను. వాళ్ళతో మాట్లాడలేను కాబట్టి డిబేట్ మధ్యలో ఉన్నాను. సో ఇది అయిన తర్వాత నేను మాట్లాడతాను. నేను ఐఎమ్ ఇన్ టచ్ విత్ హైయర్ అఫీషియల్స్. డెఫినెట్ గా నేనైతే ఉద్యోగార్థులకు సంబంధించి మిగతా అది చాలా పెద్ద చర్చ. ఇప్పుడు రవి గారు పెట్టింది కానీ, మహేష్ గారు పెట్టింది కానీ, ఏ నోటిఫికేషన్స్ ఎట్లా ఇవ్వాలి, ఎట్లా ఇది సప్లిమెంటరీ నోటిఫికేషనా లేకపోతే ఫ్రెష్ నోటిఫికేషనా, ఇవన్నీ కూడా ఇది ఒక చర్చ. సో అనుభవం లేని వాళ్ళు ఉన్నాయంటే అనుభవస్తులను కూడా ఇంక్లూడ్ చేసుకొని, ప్రతిపక్షమైన అధికార పక్షమైన అల్టిమేట్ ఉద్యోగార్థులకు సంబంధించినటువంటి మంచి జరగాలని కోరుకున్నప్పుడు దాన్ని ప్రతిపక్షం నుంచి వచ్చినటువంటి సూచనను కూడా సానుకూలంగా స్పందించేటువంటి ఒక సత్సాంప్రదాయాన్ని కాంగ్రెస్ పార్టీకి ఉంది. దాన్ని ఆ విధంగా మేము తీసుకెళ్తాం. విద్యార్థులకు కూడా నేను మీ ద్వారా భరోసా ఇస్తున్నా. డెఫినెట్ గా వీల్ ట్రై అవర్ లెవెల్ బెస్ట్ టు పోస్ట్పోన్మెంట్ అనేటువంటిది ఒక డిమాండ్ వస్తుంది. నేనేమంటున్నా అంటే 100 మందిలో 10 మంది అడిగి కానీ ఆ 10 మందిని కూడా నిరాశపరిచే ఉద్దేశం ఉండకూడదు అనేటువంటిది నా ఉద్దేశం. యాజ్ ఎడ్యుకేషనిస్ట్ గా డెఫినెట్ గా అందరికి అవకాశం కావాలి. మీరు అన్నట్టుగా 1:50 బదులు 1:100 అనేటువంటిది కూడా పొద్దుటి నుంచి నాకు చాలా ఫోన్స్ వస్తున్నాయి. దాని విషయంలో కూడా పునరాలోచన చేద్దాం. నిజంగానే ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు దాన్ని పుల్లబెట్టి దాన్ని కోర్టుకి ఇడ్చి మొత్తం యాగి చేయకుండా ఉన్నట్టేది ఉంటే దాన్ని ఎక్స్టెండ్ చేసే ఏ అవకాశం ఉన్నా కూడా పరిశీలించమని పెద్దలకు చెప్తాము, ముఖ్యమంత్రి గారికి చెప్తాము. డెఫినెట్ గా మేము కూడా స్వయంగా ఇన్వాల్వ్ అయ్యి దాన్ని పరిశీలన చేసి అది ఎక్స్టెండ్ చేయడానికి అవకాశం ఏమాత్రం ఉన్న టెక్నికాలిటీస్ సహకరించేటువంటి విధంగా ఉన్నట్టు ఉంటే, రవి గారు చెప్పినట్టుగా కోర్టు దానికి సంబంధించినట్టుగా, మహేష్ చెప్పినట్టుగా కోర్టులు ఇచ్చినటువంటి డిసిషన్ సంబంధించి ఏ అవకాశం ఉన్నా కూడా స్టూడెంట్ అండ్ ది
ది ఎంప్లాయీస్ ఫ్రెండ్గా ఈ ప్రభుత్వాన్ని నడపడానికి సిద్ధంగా ఉన్నాం. మా వాళ్ళు ఎక్కడ వెనక్కి పోవటం లేదు. కొద్దిగా వెనక ముందు అయినా ఇప్పుడు మేము ఇచ్చినటువంటి తమ్ముడు అడుగుతున్నాడు ఈ నోటిఫికేషన్స్, ఇట్ ఈస్ ఏది నేను చెప్పిన ఇది పార్లమెంట్ కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చి ఈ కోడ్ వచ్చే లోపే మేము దాదాపు 30,000 32,000 పైచలకు 30,000 అటు ఇటుగా మేము అపాయింట్మెంట్స్ ఇచ్చినాం. రిమైనింగ్ ఆల్సో అండర్ ద పర్సుయేషన్. కాబట్టి డెఫినెట్ గా ఇప్పుడు మేము నీట్ పరీక్షకు సంబంధించినటువంటి లీకేజ్ అయిందని తెలిసిన తర్వాత కూడా ఇప్పటి వరకు ప్రధానమంత్రి మోడీ గారు మాట్లాడినటువంటి ఒక దౌర్భాగ్య స్థితిలో ఉన్నటువంటి వాళ్ళను తమ్ముడు మహేష్ ను వాళ్ళ ఏబీపీఓ లేకపోతే మన యువ మోర్చా వీళ్ళందరూ కూడా ఒకసారి నీట్ కి సంబంధించిన విద్యార్థుల గురించి కూడా ఆలోచించి దాన్ని నేనైతే ఆ రోజు అప్పీల్ చేసిన మోడీ గారికి వారు ఇచ్చిన వెంటనే ఒక దగ్గర లీక్ అయినా 4 దగ్గర లీక్ అయినా లీకే అందులో ఎవడున్నా కూడా వాడిని శిక్ష చేయాల్సిందే. అది మా పార్టీ వాడున్నా మీ పార్టీ వాడున్నా బయట వాడున్నా శిక్ష చేయాల్సిందే. కానీ విద్యార్థులకు న్యాయం జరగాలంటే ఇమ్మీడియట్ గా నీట్ రీ ఎగ్జామ్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. సో దాన్ని కూడా మీరు నెగ్లెక్ట్ చేసుకుంటా ఇప్పుడు ఎదుటి వాళ్ళకి చెప్పడానికి బాగా వస్తాయి, కానీ మనం చేసే విషయానికి వచ్చేసరికి మనం ఒక అడుగు ముందయ్యాం. డెఫినెట్ గా మీ అందరి యొక్క ఏదైతే పాజిటివ్ ఆలోచన విధానంలో మీరు ఇచ్చేటువంటి సలహాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సాధారణంగా సౌహృదయంతో ఒక అంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి బాధ్యతతోటి మేము దాన్ని రిసీవ్ చేసుకుంటాం. డెఫినెట్ గా విద్యార్థులకు సానుకూలమైనటువంటి నిర్ణయం తీసుకోవడానికి ఈ రాత్రికల్లా నాకైతే విశ్వాసం ఉంది. ముఖ్యమంత్రి గారిని కన్విన్స్ చేయడానికి ఆల్రెడీ కమ్యూనికేట్ చేస్తున్నాం. కన్ఫర్మేషన్ షుడ్ కమ్ ఫ్రమ్ ది అథారిటీ రాదర్ దెన్ నేను అధికార ప్రతినిధినే కానీ అధికారం ఉండదు. అధికారం అంతా కూడా సీట్లో కూర్చున్నటువంటి వ్యక్తులకే ఉంటాయి. కాబట్టి నేను పార్టీ ప్రతినిధిగా వాళ్ళకు ప్రజల నాడిని వాళ్ళ దగ్గర తీసుకుపోయే ప్రయత్నం నేను చేసిన. అది ఇన్ఫర్మేషన్ పోయింది, బట్టి గారికి పోయింది, దామన్నకి పోయింది, తర్వాత మహేష్ గౌడ్ గారికి పోయింది. అందరికీ అంటే ఎవరెవరైతే దీంట్లో ఇన్వాల్వ్ కావచ్చో అందరికీ చెప్పినాము. మంత్రులు కూడా వాళ్ళకు సంబంధించినటువంటి నియోజకవర్గాల నుంచి వచ్చిన ఒత్తిడి దృష్ట్యా నాకు వెంకరెడ్డి గారు, తర్వాత శ్రీనివాసరెడ్డి గారికి, తర్వాత తుమ్మల నాగేశ్వర గారికి, బట్టి గారికి వాళ్ళ నియోజకవర్గాల ఇచ్చినటువంటి వాళ్ళు మాకు అది మెమోరాండం ఇచ్చిన వాళ్ళు నాకు కొందరు మెసేజ్ కూడా పెట్టినారు. సో నేను కొంతమంది ఎమ్మెల్యేలతో కూడా మాట్లాడినా. నేను స్వయంగా ఎక్కడెక్కడైతే నాకు కలిసిన ఇవాళ నాతోటి గంట సత్యనారాయణ గారు నాతో ఉండి వారితోటి కూడా నేను చెప్పాను. అందరు కూడా పాజిటివ్ గా విద్యార్థులకు సానుకూలమైనటువంటి విధానాన్ని తీసుకోవడానికి మేము శాయశక్తుల కృషి చేస్తున్నాం. టెక్నికాలిటీస్ అడ్డం వచ్చినా కూడా వాటిని ఏదైనా సరిదిద్దామని కూడా మేము బుర్ర వెంకటేశం గారిని మేము అప్పీల్ చేసినాం. వెంకటస్వామి గారు, మీరు గత నేపథ్యం మీరు అక్కడ నుంచే వచ్చారు కనుక నీటి విషయంలో బీజేపీ వాళ్ళు కానీ కేంద్ర ప్రభుత్వం మీ సజెషన్స్ తీసుకుంటుందనే ఆశిద్దాం. అయితే ఇవాళ ఎందుకో సడన్గా ఇవాళ ఓయూ క్యాంపస్లో జరిగిన పరిణామాలు సడన్గా పోలీసులు ఎందుకంత ఓవర్ యాక్షన్ చేశారు, విద్యార్థులు కానీ నిరుద్యోగుల పట్ల కానీ కొంచెం ఆ విషయంలో కూడా మీరు ప్రభుత్వానికి ఒక సలహా ఇస్తారా, సూచన ఇస్తారా, లేకపోతే ఆ పోలీసులు వాళ్ళు అత్యుత్సాహం చేసిరా, నిజంగా ప్రభుత్వం నుంచి అటువంటి డైరెక్షన్స్ ఉన్నాయా? ఎందుకంత ఇప్పుడు ఓయూ క్యాంపస్లో అసలు పోలీసులే ఎంటర్ కావద్దు అని చెప్పి ఉద్యమాలు చేసిన రోజుల నుంచి మనం ఉన్నాం. ఇవాళ ఓయూ క్యాంపస్లోకి పోలీసులు రావడమే కాదు, విచ్చలవిడిగా వారి మీద దాడులు చేసే పరిస్థితి ఎందుకు వచ్చింది అన్నది కూడా కొంత మీరు ఆలోచిస్తే బాగుంటుంది అన్నది ఇక్కడ అందరి నుంచి వ్యక్తమవుతున్న సజెషన్. ఐఎమ్ సారీ యాక్చువల్లీ నేను అనుకోవడం ప్రభుత్వం నుంచి విద్యార్థుల మీద దౌష్యం చేయమనేటువంటి ఆలోచన కానీ ఆ శైలి కానీ కాంగ్రెస్ది కాదు. ఆ కాంగ్రెస్ ప్రభుత్వము సంబంధించినటువంటి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం, గత ప్రభుత్వాల గురించి నేను మాట్లాడటం లేదు. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి సంబంధించి అది సమంజసం కాదు. డెఫినెట్ గా మేము వారి అత్యుత్సాహమా లేకపోతే ఒకరిద్దరు పోలీసు ఆఫీసర్స్ కారణంగా కూడా పొరపాటు జరుగుతాయి. డెఫినెట్ గా ఇది ఎవరిని నొప్పించకుండా ఉండడం కోసం జరగాల్సినటువంటి ప్రయత్నం నా వైపు నుంచి, అదే మా పార్టీ వైపు నుంచి డెఫినెట్ గా ఎవరైనా నచ్చుకున్నా కూడా నేను ఓపెన్ గా చెప్తున్నా, దయచేసి ఆ అంశంలో ఏదైతే తప్పిదం ఒకవేళ జరిగినట్టయితే ఆ తప్పిదాన్ని మేము డెఫినెట్ గా సరిదిద్దే ప్రయత్నం చేస్తాం. రైట్ సార్, ఒకసారి మనం క్లోజ్ చేయాల్సి ఉంది. ఫైనల్గా రవి గారు మీరు ఏం చెప్తారు ఫైనల్గా ఈ ఇష్యూ మీద? అయితే ఒక విషయం మనం ఇక్కడ ఒకటి చూడాల్సిన అవసరం ఉంది. నథింగ్ ఎల్స్ అనే ఒక ఐడి నుంచి వస్తున్న మాట, ఒక ప్రాణం పోతే తీసుకువస్తారా మిత్రమా? అటువంటి పరిస్థితులు, అటువంటి ఆలోచనలు చేయొద్దు. ఇప్పటికే ప్రభుత్వం నుంచి ఒక అష్యూరెన్స్ వచ్చింది.
ప్రభుత్వం అంటే అధికార పార్టీ నుంచి ఒక అష్యూరెన్స్ వచ్చింది. కత్తి వెంకటస్వామి లాంటి వ్యక్తి ఒక సీనియర్ పాలిటీషియను, ఆయన గతంలో కూడా ఎడ్యుకేషన్లో ఉన్నారు, ఆయన టీచర్గా పనిచేశారు, ప్రొఫెసర్గా ఉన్నారు. అటువంటి వ్యక్తులు కూడా అష్యూరెన్స్ ఇస్తున్నారు, ఏదైనా పోరాడి సాధించుకోవాలి, ఇటువంటి ఆలోచన కూడా కల్పించొద్దు అనే ఇవాళ 6 TV వేదికగా అందరి నుంచి సలహాలు వస్తున్నాయి. మీరు ఒకసారి ఆలోచించాలి. వెంకటస్వామి గారు దాని మీద ఒక చిన్న క్లారిఫికేషన్ కూడా దయచేసి చేతులెత్తి నమస్కారం చేస్తున్నా. ఇప్పటికే తెలంగాణ చాలా నష్టపోయింది. తెలంగాణ అనేక మంది భవిష్యత్తును నాశనమై తెలంగాణ బిడ్డలను కోల్పోయిన తర్వాత వచ్చిన తెలంగాణలో మనం కొన్ని కోరుకున్నట్టుగా 10 సంవత్సరాలుగా కొన్ని జరగలేదు. దాని కారణంగా మాకు ఇలా అవకాశం వచ్చింది. మేము దాన్ని సరిచేసేటువంటి ప్రయత్నం, ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నాం. దయచేసి ఒక్క ప్రాణం కూడా ఇట్లాంటి దానికి పోకూడదు. దేర్ విల్ బి, నేను టీచర్గా చెప్తున్నా, 25-30 సంవత్సరాల ఎడ్యుకేషన్ సిస్టంలో ఉన్న చెప్తున్నా, దేర్ ఇస్ అంటే ఒక్కటే అనేటువంటిది ఉన్నది. దేర్ విల్ నాట్ బి ఓన్లీ వన్ అంశమే ఉండదు, 100 ఆల్టర్నేటివ్స్ ఉంటాయి జీవితానికి. కాబట్టి ఎవ్వరు కూడా తొందరపడద్దు. నేను టీచర్గా చెప్తున్నా, పొలిటీషియన్ కాదు, దయచేసి చెప్తున్నా మిత్రులారా, ఎవ్వరు కూడా తొందరపడకండి. వీ విల్ హ్యావ్ ఆల్టర్నేటివ్స్. డెఫినెట్ గా వీ హ్యావ్ ద టైం. 18వ తారీఖు దాకా ఎగ్జామ్ స్టార్ట్ అయ్యేదాకా కూడా టైం ఉంటుంది. రేపు ఎగ్జామ్ అన్న కూడా ఇలా పోస్ట్పోన్ చేసినటువంటి సన్నివేశాలు ఉన్నాయి. కాబట్టి ఎవ్వరు కూడా అట్లాంటి యొక్క కావేశాలకు పోవద్దని చేతులెత్తి నమస్కారం చేస్తూ కాంగ్రెస్ పక్షాన, మొత్తం తెలంగాణ సమాజం పక్షాన నేను చేతులెత్తి నమస్కారం చేసి అందరికి చెప్తున్నా, ఓపిక పట్టండి. ప్లీజ్ వెయిట్ అండ్ బీ కాన్ఫిడెంట్ అబౌట్ ది ఎనీథింగ్. ఎవరు కూడా ఇట్లాంటి దానికి పోవద్దు. కొట్లాడి తెలంగాణనే తెచ్చుకున్నాం, ఈ చిన్న విషయాలను తెచ్చుకోలేమా? కాబట్టి దయచేసి ఎవరు కూడా అట్లాంటి ఆవేశాలకు లోన్ కావద్దని నేను వ్యక్తిగతంగాను, పార్టీ పరంగాను, సమాజ పరంగాను చెప్తున్నా. ప్లీజ్ డోంట్ గో ఇన్ టు ది ఎనీ ఎమోషనల్ డిసిషన్స్. రైట్, ఓకే. రవి గారు మనం క్లోజ్ చేయాల్సింది. మీరు ఫైనల్గా ఏం చెప్తారు? ఒకటి, ఇప్పుడు వెంకటస్వామి గారు మాట్లాడింది నిజంగా చాలా ఓకే, రైట్, నిజంగా కూడా అదేవిధంగా మళ్ళీ ఎందుకంటే స్వయంగా ముఖ్యమంత్రి గారని నేను ఆ విధంగా మాట్లాడటం అనేది కొంత బాధాకరమైన విషయం. దాన్ని కూడా సరిదిద్దుకోవాలి. ఒకటి, ఇప్పుడు సరే సబ్జెక్ట్ ఇంకా ఎందుకంటే ఇక మళ్ళీ మనం వాటి మీద మన ఫోకస్ అంతా బాగుండదు. సబ్జెక్ట్ ఏంటంటే Group 1:100 ఎంపికకు ప్రిలిమ్స్కి తీసుకోవటానికి ఎటువంటి న్యాయపరమైన చిక్కులు లేవు. 2, Group 2 1:50 Group 2 ఉన్నటువంటి ఉద్యోగాలు ఇప్పటికీ 760 ఎగ్జాక్ట్లీ ఫిగర్ సబ్జెక్టు కరెక్షన్ 700 చిల్లర ఉద్యోగాలు భర్తీ చేస్తారు. ఇంకొక 1500 నుంచి 2000 ఖాళీలు ఉన్నాయి, యాడ్ చేయమని చెప్పేసి చెప్తున్నారు. ఇప్పుడు నోటిఫికేషన్ ఇది జరుగుతున్న ప్రాసెస్లో యాడ్ చేస్తే న్యాయపరమైన సమస్యలు వస్తాయని చెప్పడం కూడా అబద్ధము. ఖచ్చితంగా గతంలో ఆ ప్రాక్టీసెస్ ఉన్నాయి, దానికి వెసులుబాటు ఉన్నది. న్యాయపరమైన యాడ్ చేస్తే అదనంగా కలిపితే వచ్చే ఉద్యోగాలకి న్యాయపరమైన చిక్కులు రావు. ఈ 2 Group 1:100 విషయంలో కానీ Group 2 ఉద్యోగాలు పెంచడం విషయంలో కానీ ఎటువంటి న్యాయపరమైన చిక్కులు రావు. ప్రభుత్వం ఒక నిబద్ధతతోటి, ఒక సానుకూలంగా నిరుద్యోగుల వేదనను అర్థం చేసుకొని వాటిని నిర్ణయం తీసుకోవడం తప్ప వేరే సమస్య రాదు. దానికి అన్ని పక్షాలు కూడా సహకరించడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇక 3వది డిఎస్సి. Group 2 డిఎస్సికి మధ్యన చాలా 2 ఎగ్జామ్స్కి మధ్యన బాగా ప్రెషర్కు గురవుతున్నారు పిల్లలు. దానికి తోడు గడిచిన 2 నెలలుగా రోడ్డు ఎక్కి ఆందోళనలు చేస్తున్నారు. ధర్నాలు కావచ్చు, నిరాదీక్షలు కావచ్చు, చలో ముట్టడి కావచ్చు, ఏదో ఒక రూపంలో నిరంతరం ఏదో ఒక ప్రాక్టీస్లో ఉన్నారు, ఉద్యమంలో ఆందోళన చేస్తున్నారు, రోడ్డు ఎక్కున్నారు. కాబట్టి రేపు 18వ తారీఖు నుంచి those who are preparing for the examination, they are not on the roads and 2 సంవత్సరాలుగా 2 నెలలుగా మీరు చెప్తున్నటువంటి ఏదైతుందో అది టిఆర్ఎస్వికి సంబంధించి కావచ్చు. కాదు మళ్ళీ మీరు వెంకటస్వామి గారు మీరు అభిప్రాయాన్ని ఇంతసేపు నేను కూడా రాజకీయంగా మాట్లాడలేదు. మీరు తప్పనిసరి మీరు ఒక అకాడమిషియన్ కాబట్టి, ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చినటువంటి వారు కాబట్టి మీ పట్ల గౌరవంతో నేను రాజకీయాలు మాట్లాడలేదు. కానీ మీరు ఆందోళన చేస్తున్నటువంటి వాళ్ళు, రోడ్డు ఎక్కినటువంటి వాళ్ళు నిరుద్యోగులు, ఆ రోజు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముట్టడిస్తే ఎక్కడ మీరైనా టిఆర్ఎస్
కార్యకర్తల్ని తీసుకుపోయి అక్కడ బొల్లారం పోలీస్ స్టేషన్ లో పెడితే గోసమాల్లో ఒక దాదాపు 1000 మంది 1200 మంది పిల్లలు న్యూట్రల్స్ ఎవరు రాజకీయాలకు సంబంధం లేకుండా నిరుద్యోగుల్ని తీసుకుపోయి పెట్టిరు. మీరు కూడా అట్లా మాట్లాడొద్దు. దయచేసి మీ మాటను కూడా సవరించుకోండి. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నిరుద్యోగుల ఆవేదనని వాళ్ళని అర్థం చేసుకొని సమస్యలు పరిష్కరించమని చెప్తున్నాము. మీరు కూడా దాన్ని అదే విధంగా చేసుకొని డిఎస్సి 3 నెలల పాటు వాయిదా వేయండి. దానివల్ల వచ్చిన ఎటువంటి ఇబ్బంది ఏమీ లేదు, ఎటువంటి సమస్య రాదు. దయచేసి ఎందుకంటే ఆ పిల్లలు ఒత్తిడికి గురవుతున్నారు అందరూ. దాన్ని అర్థం చేసుకోవాలి, దాన్ని అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకుని సమస్యను సానుకూలంగా పరిష్కరించాలి. అవసరమైతే ముఖ్యమంత్రి గారే వాళ్ళని, ఎందుకంటే పోయి చెప్పిరు కదా, అదే గాంధీ నగర్ కు, అదే అశోక్ నగర్ పిల్లలు ఉన్న దగ్గరికి చిన్నపల్లి లైబ్రరీకి పోయి హామీ ఇచ్చింది కదా, ఒక్కసారి పిలిపించుకొని మీరే మాట్లాడండి. ఎవరెక్కర్లేదు ఆ ఆందోళన చేస్తున్నటువంటి వాళ్ళు. అదే సింధు రెడ్డి ఆ రోజు నుంచి పోరాటం చేస్తున్నదే, అదే అశోక్ కుమార్, అదే మిగతా దయచేసి ఇప్పుడు మాట మాట్లాడకండి. నిరుద్యోగుల వేదనని వాళ్ళ ఆందోళనని అర్థం చేసుకొని సమస్యకి ముగింపు పలికేటటువంటి విద్యతని బాధ్యతని చూపించండి. అంతేకాని మళ్ళీ మీరు కూడా చివరికి రేవంత్ రెడ్డి గారు మాట్లాడినట్టుగా ఎవరో వీళ్ళని ఎవరు రెచ్చగొడుతున్నారు, ఎవరు చేస్తున్నారు అని చెప్పేసి మాత్రం ఆ మాట మాట్లాడకండి. మీరు ఇంత మాట్లాడిన దానికి హుందాగా మాట్లాడిండ్రు. ఐ వెల్కమ్ ఇట్, ఐ అప్రిషియేట్ యువర్ విజన్. బట్ కంక్లూజన్ లో మాత్రం మీరు ఆ మాట మాట్లాడడం అనేది మీకు బాధ్యత కాదు. మీకు మీ గౌరవాన్ని తగ్గిస్తుంది, మీ గౌరవం అనిపించుకో. దయచేసి ఆ సమస్య పరిష్కారం కోసం ప్రయత్నం చేయండి. తప్పనిసరిగా లేదు మీరు పరిష్కరించకుండా అదే మొండితనంతో, అదే మూర్ఖత్వంతో, అదే మోసగారితోటి, అదే వంచన బుద్ధితోటి పోయిందనుకోండి, ఒక ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ తప్పనిసరిగా అంశం మీద పోరాటానికి మహేష్ గారు ఒక నిమిషం, వెంకటస్వామి గారు ఒక నిమిషం మీ దగ్గరికి వస్తాను. మహేష్ గారు ఒక్కటే నిమిషంలో మీరు కన్క్లూడ్ చేయండి, ఏం చెప్తారు ఫైనల్ గా? సార్, ఎన్టీఏ విషయంలో అయితే నీటి విషయంలో భారతీయ జనతా పార్టీ మేము యువమోర్చగా మేము రిప్రజెంట్ చేయడం జరిగింది. ఇమీడియట్లీ హెచ్ఆర్ డిమెన్స్గా సిబిఐ ఎంక్వైరీ చేసారు. ఎన్టీఏ మొత్తం ప్రక్షాళన అయింది. అలహాబాద్ కోర్టులో కేసు నడుస్తూ ఉంది. ఒక కాడ కేసు విషయం ఏమైందని తెలిసిపోయింది. దాంట్లో మేము కమిటెడ్గా ఉన్నాం. రెండో విషయం, అధికార పార్టీ ప్రతినిధి గారికి అధికారం ఇస్తే కూడా బాగానే ఉంటుంది. ఎడ్యుకేషన్ సెక్రటరీ కూడా ఎడ్యుకేషన్ కమిషన్కు ఏదో ఒక రకంగా సార్ను రిక్రూట్ చేయాలి. ఎందుకంటే అంత ఓపిక మంతుడు, అంత మంచిగా అనుభవం ఉన్న వ్యక్తి కాబట్టి చాలా మంచి భరోసా ఇచ్చిండు విద్యార్థులకు, నిరుద్యోగులకు. డెఫినెట్లీ మేము పాజిటివ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సార్. గ్రూప్ 1లో 1:100 విషయంలో, గ్రూప్ 2, గ్రూప్ 3లో పోస్ట్ పెంపు విషయంలో, డిఎస్సి వాయిదా విషయంలో మేము పాజిటివిటీ మేము ఎంకరేజ్ చేస్తున్నాం, మేము యాక్సెప్ట్ చేస్తున్నాం. మీరు చెప్తారేమని మేము అనుకుంటున్నాం సార్. అయితే ఇప్పుడు కూడా నేనేమన్నంటే కాంగ్రెస్ ప్రభుత్వము పెద్దగా ఒరిగిపోయింది, ప్రతిపక్షాలు ఎంటర్ అయినాయి, మాది ఏదో బ్లేమ్ అయిపోయిన ఒక దానికి పోకుండా, మాకేదో అవుతుందని ఒక పౌరుషానికి పోకుండా నిరుద్యోగుల పక్షాన ఉండి ప్రతిపక్షాలు డెఫినెట్లీగా ప్రశ్నిస్తాయండి. మనం తప్పు చేసినప్పుడు దాన్ని పాజిటివ్గా తీసుకొని నువ్వు ముందుకెళ్ళాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. భారతీయ జనతా యువమోర్చగా మేము విద్యార్థి లోకానికి, నిరుద్యోగ లోకానికి 100% మేము భరోసా ఇస్తున్నాం. ఎట్లయితే గట్లయితుంది, మీ న్యాయపరమైన డిమాండ్స్ అన్ని పూర్తి వరకు మేము మీతో ఉంటామని చెప్తూ, గ్రూప్ 1 విషయంలో 1:100 విషయంలో 8 క్వశ్చన్లు తప్పున్నాయని చెప్పేసి అనేకమైన అభ్యంతరాలు జరిగితే ఒక 2 క్వశ్చన్లు డిలీట్ చేసారు. ఎందుకంటే ఈ 2 క్వశ్చన్లకు సమాధానాలు దొరకలే అని చెప్పి డిలీట్ చేసింది. ఈ 2 క్వశ్చన్లకు సమాధానాలు కూడా నేషనల్ ఎకనామిక్ సర్వేలో దొరికినాయి అని చెప్పేసి అభ్యర్థుల యొక్క వాదన. దీని కారణంగా కూడా విద్యార్థులు నష్టపోతున్నారు. అంటే గ్రూప్ 1లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి 1:100 తీసినట్టయితే అందరికీ న్యాయం జరుగుతుంది. మెయిన్స్ రాసుకుంటారు. గ్రూప్ 2, గ్రూప్ 3లో పోస్టు పెంచినట్టయితే యావత్తు నిరుద్యోగ లోకం నేనేమంటున్నా అంటే మీరు ఈ సమస్యలు పరిష్కరించండి. నేనే చెప్తా, అయ్యా మీకు ఏమైనా షోకుంటే గిట్టగా పాలాభిషేకాలు చేపిస్తానండి నేను ఎక్కువ కాడ. కానీ జర దీని మీద మీరు పాజిటివ్ రెస్పాన్స్ తీసుకోండి. వెంకట సామన్న, మీరు మంచిగా ఎడ్యుకేషన్ కమిషన్ ఇప్పుడు వేయబోతున్నారు, దాంట్లో మీకు ఇవ్వాలని ముఖ్యమంత్రి గారిని నేను 6 TV ద్వారా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. రైట్, ఓకే. వెంకటస్వామి గారు, ఎడ్యుకేషన్ కమిషన్లో మీరే కీలకంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాడు మహేష్. సరే, వారికి ధన్యవాదాలు. అది దట్ ఈస్ ది లెఫ్ట్ టు ది గవర్నమెంట్ అండ్ గవర్నమెంట్ హెడ్స్. ఎక్కడ వాళ్ళు సర్వీస్ ఉపయోగించుకుంటే అక్కడ సర్వీస్ చేయడానికి సిద్ధంగా నిరంతరం తెలంగాణ ప్రజల యొక్క సర్వీస్ లో, భారతదేశ ప్రజల యొక్క సర్వీస్ లో జీవితాన్ని అంకితం చేసిన వ్యక్తి నేను. ఆ తమ్ముడు అక్కడ ఉన్న తమ్మునికి తెలియదు, నేను RSS బాన్ RSS कार्यकर्ता నేను. కాబట్టి देश के लिए, समाज के लिए सब कुछ समर्पण करने का है हमारा पास. డెఫినెట్లీ వీల్ డూ దట్ సర్వీస్. వీళ్ళు చెప్పినటువంటి పాజిటివ్ ఏవైతున్నాయో అవి కూడా తీసుకున్నాం. నేను విజయవయ్య మిత్రుడికి ఇంకో మాట చెప్తున్నా, నీట్కి సంబంధించి
ఇమ్మీడియట్ గా దాన్ని రద్దు చేయడం వల్ల, ఇమ్మీడియట్ గా ఎగ్జామ్ పెట్టడం వల్ల అకాడమిక్ ఇయర్ లాస్ కాకుండా ఉంటది. దాంట్లో త్వరగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని, అందులో తెలంగాణ బిడ్డలు కూడా నష్టపోతున్నారు కాబట్టి అందరి పక్షాన్ని నేను వారి ద్వారా మోడీ గారికి, మోడీ బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. మేము ఆ వైపు అన్ని సలహాలను డెఫినెట్ గా బ్రింగ్ ఇన్ టు ద కైండ్ నోటీస్ ఆఫ్ హైయర్ అథారిటీస్ అండ్ ప్రభుత్వ పెద్దలకు నేను తీసుకెళ్తాను. ఈ రాత్రే తీసుకెళ్తాను. డెఫినెట్ గా అందరికి మెసేజ్ పెడతాను. ఫోన్ లో మాట్లాడగలిగేటోళ్ళు, ఫోన్ ఎత్తిన వాళ్ళను అందరికీ చెప్తాను. విద్యార్థులకు, ఉద్యోగార్థులకు ఒకటే విన్నపం చేస్తున్నా, దయచేసి ఆవేశానికి పోకండి. రేపు హాల్ టికెట్స్ రిలీజ్ అయినా కూడా పోస్ట్ పోన్ చేయించేటువంటి టెక్నికాలజీ అంటే అట్లాంటి అవకాశం ఉంటది. కాబట్టి ఎవరు కూడా తొందరపడొద్దని మీ ద్వారా మీరు ఈ చర్చకు ధన్యవాదాలు చెప్తూ మీ ద్వారా దశలో వెంకటస్వామి గారు కూడా ప్రయత్నం చేస్తాం, మేము కూడా సహకరిస్తాం. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. డిబేట్లో పార్టిసిపేట్ చేసిన కత్తి వెంకటస్వామి గారు, పల్లె రవి గారు, మహేష్ గారు, అందరికీ ధన్యవాదాలు. ఏది ఏమైనా ఇవాళ ఒక పాజిటివ్ మెసేజ్ అయితే ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా కత్తి వెంకటస్వామి గారు ఇచ్చిన సిచ్యువేషన్ కనిపిస్తోంది. డిఎస్సి విద్యార్థులకు సంబంధించి ఇవాళ పోస్ట్ పోన్ చేసే అవకాశం ఉంది, మేము ప్రభుత్వంతో మాట్లాడుతున్నామని చెప్పి ఆయన చెప్తున్నారు. అంటే సీనియర్ పాలిటీషియన్గా, పార్టీలో ఉన్న వ్యక్తిగా, తెలంగాణ ఉద్యమకారుడిగా ఆయన చెప్పిన మాట కొంత సీరియస్గానే తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ కూడా ఆ విషయంలో ఆలోచిస్తుంది అన్న విషయం మనం చూడాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా ముఖ్యమంత్రి గారు చేసిన కొన్ని కామెంట్స్ విషయంలో కొంత అభ్యంతరాలు వ్యక్తమవుతున్నప్పటికీ ఇవాళ ఉన్న పరిస్థితుల్లో లక్షలాది మంది విద్యార్థులకు సంబంధించిన సమస్య ఇవాళ ఏదో కొంతమంది నిజంగా కూడా చూసుకుంటే ఇప్పటి వరకు కత్తి వెంకటస్వామి గారు కొంత ఎక్స్ప్లెనేషన్లో కొంత చెప్పారు. ఇటీవల క్వాలిఫై అయిన వారికి మాత్రమే సమస్య ఇది, మిగతా గతం నుంచి ఈ విషయంలో ప్రిపేర్ అవుతున్న వారికి అది ఉండకపోవచ్చు అని చెప్తున్నప్పటికీ ఏదేమైనా లక్షలాది మందికి సంబంధించిన సమస్య అయినప్పుడు ఈ విషయంలో తొందరగా నిర్ణయం తీసుకొని వారిలో ఎవరైతే ఆందోళన చెందుతున్నారో వారి లక్షలాది మందికి ఏదో ఒక దగ్గర ఒక సొల్యూషన్ చెప్పాల్సిన బాధ్యత పాలకులుగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీద ఉంది, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ఉంది అన్న విషయం మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. ఇది వాటి వారు మరికొన్ని అంశాలతో రేపు కలుద్దాం. స్టే ట్యూన్ టు 6 TV.